హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఏదంటే లైక్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ఒక ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్ గురించి చెప్తా. ఈ డ్రామాలో హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, కానీ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వావ్ అనిపించేలా ఉంటుంది. ప్యూర్ లవ్ అని చెప్తా, ఇన్నోసెంట్ లవ్ అని చెప్తా, రొమాంటిక్ కపుల్ అని చెప్తా. చాలానే బాగుంటుంది. హీరో వచ్చేసి ఒక పైలట్, సేమ్ అదే కంపెనీలో హీరోయిన్ కూడా అనమాట. ఏరోప్లేన్స్కి మెకానిక్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఈ డ్రామా. ఇంకా లేట్ చెక్ డ్రామా అనేది కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ అయిన లినిని చూపిస్తూ ఉంటారు. తను ఏరోప్లేన్స్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మెకానిక్ కింద. అదే కంపెనీలో మన హీరో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. హీరో పేరు వచ్చేసి క్యూని కూడా చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక ఫ్లైట్ యొక్క లోగో రాస్తూ ఉంటే తన కొలీగ్ అయిన జూ అంటాడు, అదేంటి నువ్వు ఇంత ఎఫర్ట్ పెట్టదు అంతా ఎందుకు రాయడం, అదంతా నీకు అవసరం అంటేని, చూడు మనం ఏదైనా చేస్తే కనుక నీట్గా చేయాలి, నీ రైటింగ్ బాగోదు కాబట్టి నీ పని నేను చేస్తున్నాను అనేసి హీరో చెప్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి లిన్ వచ్చి ఉంటుంది. లిన్ని చూసిన జూ మీరెవరు అంటే, నేను కొత్తగా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను, నా పేరు వచ్చేసి లిన్ అనేసి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. మీది ఫ్లైట్ది లోగో రాస్తారేమో కదా, అది ఇవ్వండి నాకు అని. కానీ సరే అనేసి హీరో ఇస్తూ ఉంటాడు అనమాట. అదే టైంలో అక్కడికి జిన్ సార్ అనేసి ఒక పర్సన్ వస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళకి హెడ్ అనమాట. ఆయన వచ్చి ఈ అమ్మాయికి కాదు నాకు ఇవ్వండి ఆ రిపోర్ట్ అంటేని, దానికి హీరోయిన్ అంటది, అదేంటి జిన్ సార్ ఎందుకు మీరు అడుగుతున్నారు, నేను చూస్తాను కదా, అయినా సరే ఫ్లైట్ యొక్క మొత్తం అదంతా నేనే చెక్ చేశాను కాబట్టి ఈ రిపోర్ట్ నేనే తీసుకుంటా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. బట్ ఆయన అంటాడు, నువ్వు వచ్చేసి కొత్తగా వచ్చావు, నీకేం తెలియదు, ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో మొత్తం బ్లేమ్ అంతా నా మీదకి వస్తుందంటే, దానికి లిన్ అంటది, అలా ఏం కాదు సార్, నేనేం ఫ్రెషర్ని ఏమి కాదు కదా, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది, నేను ఈ కంపెనీకి నేను కొత్తగా వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఆల్రెడీ వేరే కంపెనీలో చాలా చేస్తే వర్క్ చేశాను, పైగా నాకు లైసెన్స్ కూడా ఉందనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ మాటలకు హీరో అయితే కనుక సరే అయితే నువ్వే చూడనేసి రిపోర్ట్ ఇచ్చేసి హీరో వెళ్తే హీరోయిన్ దగ్గర చెవు దగ్గరికి వచ్చి, సరే అయితే ఈవినింగ్ తొందరగా రా అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటన్నది ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫ్లైట్ అంతా చెక్ చేస్తుంటుంది. జిన్ సార్కి రిపోర్ట్ ఇస్తూ ఉంటే ఆయన పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అదంతా గమనిస్తూనే ఉంటాడు. జూ అయితే కనుక ఈ అమ్మాయి చాలా హార్డ్ వర్క్ అమ్మాయి అనుకుంటా అనేసి చెప్తా ఉంటే ఫీమేల్ హెయిర్ హోస్టర్స్ ఉంటారు, వాళ్ళైతే కనుక హీరోయిన్ గురించి గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయ్యింది కానీ అందరూ అటెన్షన్ కావాలనుకుంటుంది అనేసి హీరో అనమాట వాళ్ళని వెళ్ళి వర్క్ చేసుకొని పోండి, గాసిప్స్ కాదు అనేసి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. జూ అయితే కనుక లంచ్కి వెళ్దామంటే నేను రాననేసి హీరో చెప్పుంటాడు. ఇప్పుడు జిన్ సార్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఆయన అయితే కనుక హీరోయిన్ తోటి, చూడమ్మా ఇప్పుడు నువ్వు నేను సేమ్ టీం కాబట్టి నువ్వేం తప్పు చేసినా కానీ నా మీదకి వస్తుంది కాబట్టి నువ్వన్నీ నాకు చెప్పే చేయను. కానీ సరే సార్ అనేసి హీరోయిన్ చెప్తా అనమాట. ఎలాగైనా సరే ఈ కంపెనీలో నాకు నేను గుర్తింపు తెచ్చుకోవాలనేసి అనుకుంటా ఉంటుంది. ఈ కంపెనీలో అనమాట ఫీమేల్ మెకానిక్స్ని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ అనమాట కొత్తగా పెళ్ళయింది కదా, ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ అనేసి అడుగుతూ ఉండేసరికి అప్పుడే హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. హీరోని చూసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి లేన్ ఆగు అనగానే హీరోయిన్ ఆగుంటుంది. నువ్వు చైనీస్ ఎయిర్లైన్ కంపెనీకి వస్తానన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అనగానే దానికి హీరోయిన్ అంటది, నేను చెప్దాం అనుకున్నానండి, ఈ మధ్యలో మీరు రీసెంట్ డేస్లో చాలా బిజీగా ఉన్నారు కదా, నాకు చెప్పడానికి అవ్వలేదంటే, ఓ అవునా సరే అయితే ఫ్రెష్ అవిరా, నేను మొత్తం అన్నీ ఆర్డర్ చేశాను వస్తాయి ఓకే అనగానే సరేనండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్కి పెళ్ళి ఎలా అయిందనేది గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది. హీరోయిన్ అనమాట బ్లైండ్ డేట్ వద్దనేసి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అమ్మ నచ్చి చెప్తా ఉంటుంది, అబ్బాయి వచ్చేసి చాలా మంచోడమ్మా, మంచి ఫ్యామిలీ, ప్లీజ్ నా మాట అర్థం చేసుకొని పెళ్లి చేసుకోమ్మా, ఫ్యూచర్ బాగుంటుందమ్మని చెప్తా ఉంటే అప్పుడే హీరోయిన్ అనమాట, అయినా సరే తిను మా కాలేజే కదా, తిను చాలా పాపులర్, ఇప్పుడు దాకా తిను ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండా ఉండగలుగుతాడు అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటుంది. అంటే హీరోయిన్కి ఆల్రెడీ హీరో ముందు నుంచే తెలుసన్న విషయంగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడే హీరో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఉంటారు. హీరో వాళ్ళ నాన్నమ్మ పెళ్లి చూపులు అయిపోయినాయి కదా, అమ్మాయి ఇష్టం కనుక్కున్నావా అంటేని, ఇంటికి వెళ్ళాక చెప్తామండి అనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్పుంటుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో పిలుచుంటాడు హీరోయిన్ని, ఒకసారి ఆగు నీతో మాట్లాడాలి విడిగా అనేసి. వీళ్ళిద్దరు అనమాట సరే అయితే మీరిద్దరు మాట్లాడుకోండి మేము వెళ్తున్నాం అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు. హీరో పిలిచేసరికి సరే కదా అని వెళ్ళి, చెప్పండి ఏంటి మాట్లాడేది నాతోటి అనగానే, చూడు మీ అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తుంది, సేమ్ మా ఇంట్లో కూడా అలాగే ఉంది, నన్ను పెళ్లి చేసుకో అంటున్నారు, ఎలాగో మన ఇద్దరం వచ్చేసి ఒకే ప్లేస్లో వర్క్ చేసుకోవచ్చు, ఫ్యూచర్లో ఒకరి గురించి ఒకరికి టైమింగ్స్ అవన్నీ మన ఇద్దరికి తెలుస్తాయి, అర్థం చేసుకోగలుగుతాం, కాబట్టి పెళ్లి చేసుకుందాం ఏమంటాం అనగానే
హీరోయిన్ కాసేపు ఆలోచించి ఉంటది. సరే అయితే ఓకే అనేసి హీరోయిన్ కూడా ఓకే చెప్పేసి ఉంటది. ఆ విధంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఉంటారు. ఇప్పుడైతే గనక హీరో అయితే గనక మొత్తం అంతా డిన్నర్ అంతా రెడీ చేసి అయితే గనక హీరోయిన్ రమ్మని ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట వస్తా అనమాట. ఒక ఐప్యాడ్ తెచ్చుకుని ఉంటది. నేను కొత్తగా ఐప్యాడ్ తీసుకున్నాను. వీడియోస్ చూద్దాం అనగానే చెప్పు చూద్దాము అనేసి హీరో అని ఉంటాడు. అలా వీడియోస్ చూస్తూ ఉంటారు. అందులో ఇది కనుక ప్లేన్ క్రాష్ అవుతాయి కదా యాక్సిడెంట్స్, అవన్నిట్లో వీడియోస్ చూస్తుంటుంది హీరోయిన్. ఆ లిస్ట్ అంతా హీరో చూసి నీకు చాలా మంచి అలవాటు ఉంది అనగానే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అప్పుడు హీరో మనసులో అనుకుంటాడు, లేని వాళ్ళ డాడీ కూడా ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్లో చనిపోయాడు, అందుకోసమే తిన వచ్చేసి మెకానిక్ ఇంజనీర్ కింద చూస్ చేసుకున్నట్టుంది అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇది కనుక అలా వీడియోస్ చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారనమాట. సరే అయితే నేను వెళ్ళి పడుకుంటా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో కూడా అనమాట సరే అయితే నాకు రేపొద్దుటే మార్నింగే ఫ్లైట్ ఉందనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే నేను స్టడీ రూమ్లో పడుకుంటా అనేసి వెంటనే వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక చిన్నగా స్మైల్ చేసి ఉంటాడు. హీరోయిన్ రూమ్లోకి వచ్చేసి ఫస్ట్ టైం నేను ఆయనతో డిన్నర్ చేస్తా, చాలా హరిగా మా పెళ్ళి అయిపోయింది, లవ్ అనేది లేకుండా పెళ్ళి అయ్యింది, ఒకవేళ ఫ్యూచర్లో మా ఇద్దరికి మంచిగా కుదరక విడిపోదాం అనుకుంటే అనేసి డివోర్స్ అగ్రిమెంట్ అయితే కనుక ఫస్ట్ రెడీ చేయించి ఒక కబోర్డ్లో పెట్టుంటుంది. అలాగా హీరోయిన్ అది కనుక రోజు నైట్ అదే రూమ్లో పడుకుని ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ లెగ్సి చూసేసరికి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అది కనుక చాలా ఆకలిగా ఉంది, లాస్ట్ నైట్ మంచిగా తినలేదనేసి ఫ్రిడ్జ్లో అయితే కనుక నత్తల్ది నూడిల్స్ ఉంటుంది. ఆ నూడిల్స్ అనమాట చేసుకుని ఆయన వచ్చేటప్పటికి రూమ్ అంతా క్లీన్ చేసి వచ్చి స్మెల్ రాదులే అనేసి హీరోయిన్ అయితే కనుక ప్లాన్ చేసి ఉంటుంది. చేసుకుని హీరోయిన్ తినేసి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అయితే కనుక నైట్ షిఫ్ట్ అనమాట. హీరోయిన్ వాళ్ళకి జిన్సార్ అంటారు, ఓ అమ్మాయి నీ వల్ల నాకు ఏమైనా ట్రబుల్స్ వచ్చినాయి నాకు అసలుకి బాగుండేదే లేదు, నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, నీ వల్ల నాకు ఎటువంటి ట్రబుల్ వచ్చిందో అసలు ఒప్పుకునేదే లేదు, అర్థమవుతుందా అనగానే ఓకే సార్ నేను చూసుకుంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది రాదు నా వల్ల అనేసి హీరోయిన్ చెప్పనమాట. తన డ్యూటీ అంతా చేసుకుంటా ఉంటే అప్పుడే హీరో వాళ్ళ ఫ్లైట్ వెనక ల్యాండ్ అయి ఉంటుంది. వాళ్ళు వస్తూ ఉండేసరికి హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం మాట్లాడదు. కానీ హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇది కనుక ఇలాగా వాష్రూమ్స్ దగ్గర చాలా ఇదిగా ఉంది, మీరు క్లీన్ చేయించండి, కొంచెం అదంతా అది క్లచ్ ఎదగని అవ్వట్లేదు, కొంచెం రిపేర్ చేయండి అనగానే ఓకే అనేసి హీరోయిన్ చెప్పేస్తుంటుంది. ఈ అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ అనుకుంటా అనేసి మళ్ళీ హెయిర్ హోస్టర్స్ మాట్లాడుకుంటా అనమాట. హీరో తోటి నైట్ ఏమైనా స్నాక్స్ తింటారంటే నాకు తిని అలవాటు లేదనేసి హీరో చెప్పుంటాడు. ఇప్పుడు మన జిన్సార్ వాళ్ళకి ఇంకో అసిస్టెంట్ ఉంటాడనమాట, తన పేరు వచ్చేసి టిన్ను. వాడైతే కనుక హీరోయిన్ అక్క అని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అయితే కనుక వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అప్పుడు హీరోయిన్ ఒకటి వచ్చేది కనుక ఒక సొల్యూషన్ చెప్పుంటుంది. జిన్సార్ అంటారు, ఇదంతా నీకలా తెలుసు, నేను చాలాసేపటి నుంచే చేస్తున్నాను, నాకు అవ్వలేదు నీకు అయిపోద్దాను. కానీ హీరోయిన్ విడమిచ్చి అంతా చెప్తా ఉండేసరికి ఆయన చేస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది చూసిన టిన్ను జిన్సార్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీని గురించి నీకలా తెలుసు అంటే నేను ఫ్లైట్లీ క్రాషెస్ వీడియోస్ డాక్యుమెంటరీ అటువన్నీ చూస్తూ ఉంటాను, దాంట్లో చూసింది ఇది అనగానే ఓకే గుడ్ జాబ్, నాకు కూడా అది వీడియో సెండ్ చేయను. కానీ ఓకే సార్ అనేసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. టిన్నది కనుక అక్క నువ్వు అదరగొట్టేసావు అనేసి అంటూ ఉంటాడు వాడు. ఏ టైంలో హీరో ఫోన్ చేస్తుంటాడు, ఏంటి డ్యూటీ అయిపోయిందంటే అయిపోయిందండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం అంటే సరే అయితే నీ కోసం నీకు డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను వచ్చి, ఏంటి నత్త నూడిల్స్ బాగా నచ్చిందని. కానీ హీరోయిన్ ఈయనకి ఎలా తెలిసింది అనేసి అనుకుంటా ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వచ్చేసి ఉంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ కోసం అదంతా రెడీ చేసి ఉంటాడు. హీరోయిన్ దేవుడు ఇప్పుడు ఏమంటాడో ఏనో, అయినా సరే నేను రూమ్ అంతా క్లీన్ చేసుకుని వెళ్ళాను కదా, ఈయనకి ఎలా తెలిసింది నేను నూడిల్స్ తినానని దేవుడా అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. ఈరోజు ఎలా అయింది అంటే బాగానే అయిందండి అనగానే సరే అయితే కూర్చొని నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మన పెళ్ళి అయ్యాక ఏమీ మాట్లాడుకోలేదు కదంటే దేని గురించి మంటని, దేని గురించి మేముంది పెళ్ళయింది కాబట్టి ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకోవాలి కదా అని. కానీ హీరోయిన్ అనుకుంటుంది మా ఇద్దరు వచ్చేసి లవ్ లేకుండా ఏదో ఫోర్స్ వల్ల చేసుకున్న మ్యారేజ్ కాబట్టి ఇంట్లో అన్నీ షేర్ చేసుకోవాలి కాబట్టి కరెంటు బిల్లు డిష్ వాష్ అవన్నీ నేను చేస్తూ ఉంటాను, హౌస్ రెంట్ ఇస్తాను గట్రా అనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి హీరో నవ్వి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాను, వచ్చేసి నా వైఫ్, ఈ ఇల్లంతా నీదే, ఇవన్నీ వాడుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది, వాటికి నాకు మనీ కట్ట ఏమీ అవసరం లేదు, నేను నార్మల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను అనగానే దానికి హీరోయిన్ ఇంకేముందండి అంటే మరి స్లీపింగ్ అనగానే అవన్నీ నేను ఇంకా దానికి రెడీగా లేను అంటే సరే ఇప్పుడు ఏమంటావు మరి అంటే నేను స్టడీ రూమ్లో పడుకుంటానంటే ఎందుకు స్టడీ రూమ్లో పడుకోవడం, నా రూమ్లో పడుకోవచ్చు కదంటే మరి మీరు స్టడీ రూమ్లో పడుకుంటారంటే నేను కూడా పడుకోను, ఓకే బెడ్ మీద పడుకోవచ్చు, బెడ్ మీద పడుకున్నంత మాత్రం అది ఏదే అయిపోదు కదా, మన కంట్రోల్లో మనం ఉండొచ్చు కదా అని. కానీ హీరోయిన్ కూడా అనమాట ఇంకేం చేస్తుంది
ఇంకా కంటిన్యూ అవ్వాల్సిందే. మ్యారేజ్ అయిపోయింది కదా! హీరో అని ఉంటాడు. మనకు లీగల్‌గా కూడా పెళ్లి అయిపోయింది. దీంట్లో తప్పేం లేదు కదా! అనేసి హీరో చెప్పుంటాడు. ఇంకా ముందు వీళ్ళు ఫుడ్ తినేసనమాట. ఒకరి పక్కన ఒకరైతే గనక ఒకే బెడ్ మీద పడుకుంటారు. కానీ హీరోయిన్ దేవుడా! నేను అసలు ఎప్పుడు ఊహించనే లేదు. మా కాలేజ్‌లో ఫేమస్ పర్సన్ అయిన క్యూని నేను పెళ్లి చేసుకున్నా. అదే ఒకే బెడ్ మీద ఇద్దరం పడుకున్నామనేసి హీరోయిన్ మనసులో తన కాలేజ్ డేస్ గుర్తెచ్చుకుంటా ఉంటది. మన హీరోకి ఒక్క రేంజ్‌లో ఉంటదనమాట ఫాలోయింగ్. అమ్మాయిలు హీరో చుట్టూరు తిరుగుతూనే ఉంటారు. ఒకరోజు హీరోయిన్ వెళ్తా ఉండేసరికి హీరో వాళ్ళు కూడా ఎదురుంగా వెళ్తా ఉంటారు. హీరో పక్కన ఉన్న ఒక అమ్మాయి అనమాట హీరోయిన్ పిలిచుంటది. హీరోయిన్ అనమాట హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటది. అందులో ఒక అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయికి చాలా పొగరు. ఈ అమ్మాయి చదివేది మళ్ళీ హెయిర్ బస్ మెకానిక్. మళ్ళీ చాలా ఫోర్స్ కొడుతుంది చూసారా అనగానే ఆ మాటలు హీరోయిన్ వినుంటది. తిరిగేద్దామనే టైంలోనే హీరో అంటాడు, చూడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం వచ్చేసి పైలట్స్. మనం గాల్లో అంత సాఫ్ట్‌గా మంచిగా వెళ్తున్నామంటే మెకానిక్స్ ఉండబట్టే కదా! వాళ్ళు ఫ్లైట్‌ని మంచిగా రెడీ చేయబట్టే కదా! గాల్లో మనం అంత సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా వస్తున్నాం అనేసి హీరో చెప్పుంటాడు. దానికి ఆ అమ్మాయి సారీ చెప్తా ఉంటది హీరోకి. అదంతా హీరోయిన్ విని ఇంప్రెస్ అయ్యి ఉంటది కాలేజ్ డేస్‌లోనే. ఇదంతా హీరోయిన్ అలా గుర్తెచ్చుకొని పడుకొని పోయి ఉంటది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అనమాట ఫుల్‌గా హీరో మీదకి వచ్చేసి హీరోని హగ్ చేసుకొని హీరో మీద కాళ్ళేసి పడుకుంటది. అది చూసిన హీరో అయితే గనుక షాక్ అవుతాడు. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా పడుకుందనేసి మొత్తం హీరోయిన్ పక్కకు జరిపనమాట. వెళ్ళి బాత్ చేస్తా ఉంటాడు. అప్పుడే హీరోయిన్‌కి మెలుకువ వచ్చుంటది. అదేంటి నేను అక్కడ పడుకున్నదాన్ని ఇక్కడికెలా వచ్చాను అంటే నైట్ ఆయన మీద కాళ్ళేసేసాను దేవుడా! అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటది. తను కూడా అనమాట లెగిసి బయటకొస్తా ఉండేసరికి హీరో స్నానం చేసి వచ్చుంటాడు. అదేంటండి మార్నింగ్ చేసేసారంటేని, అంటే నైట్ అంతా నువ్వు నా పక్కనే కదా పడుకున్నావు ఫుల్‌గా స్వెట్ ఎట్టేసింది అందుకోసమే స్నానం చేశా అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ అయితే గనుక దేవుడా! అని మనసులో అనుకుంటా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ వర్క్ చేసుకొని వెళ్తా ఉండేసరికి జిన్సారు, టిన్ అనమాట వస్తా ఉంటారు. వాళ్ళైతే గనుక హీరోయిన్ పిలిచి, ఏంటి ఫ్లైట్ అంతా మంచిగా చూసావా అంటే, హా! సరే చెక్ చేసేసానేసి హీరోయిన్ చెప్తా ఉంటది. అక్కడే అనమాట మన హీరో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడే టిన్ అంటా ఉంటాడు, వావ్! పైలట్ క్యూ సార్ ఉన్నారు చూడండి. ఆయనైతే గనక సూపర్ హ్యాండ్సమ్ కదా! అనేసి మాట్లాడుతా ఉండేసరికి జిన్ సార్ అంటారు, ఒరేయ్ పని మీద శ్రద్ధ పెట్టరా నడరా అని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే, అప్పుడు హీరోయిన్‌కి ఒక మెసేజ్ వచ్చుంటది. నా ఫ్లైట్ 3:00కి లంచ్ చేద్దామా అనేసి. ఓకేననేసి హీరోయిన్ చెప్పుంటది. ఆ మెసేజ్ చేస్తుంది మన హీరోయే అనమాట. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళిద్దరూ అయితే గనక లంచ్ చేయడం కోసం అనేసి వచ్చుంటారు. హీరోయిన్ తింటా ఉంటది. అవును ఈరోజు మార్నింగ్ ఫ్లైట్‌కి వెళ్లారు కదా! ఎలా ఉంది వెదరు? కొంచెం పొగమంచు ఉన్నట్టుంది అంటే, అదేమి లేదు బాగానే ఉందనేసి హీరో చెప్పుంటాడు. ఓహ్! లక్కీ మీరు అనేసి హీరోయిన్ అంటది. హా! అనేసి హీరో అని ఉంటాడు. సరే అనేసి వాళ్ళ మాట్లాడుకుంటా ఉంటే, ఏంటి పాప ఇప్పుడు ఈ లంచ్‌కి కూడా నాకు మనీ ఏమైనా పే చేస్తావా ఏంటి నువ్వంటే, మీ ఇష్టం అండి చేయమంటే చేస్తా అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటా ఉంటారు. అదే టైంలో హీరో వాళ్ళ కొలీగ్స్ అనమాట సేమ్ ప్లేస్‌కి వచ్చుంటారు. వాళ్ళని చూస్తే హీరోయిన్ అది కనుక టేబుల్ కిందకి వెళ్ళి దాక్కుంటది. ఏమైంది? ఎందుకు టేబుల్ కిందకి వెళ్ళావు? లేకు లేకు అనేసి హీరో అంటా ఉంటే, సైలెంట్‌గా ఉండండి మీరు సైలెంట్‌గా ఉండండి అనేసి హీరోయిన్ అని ఉంటది. ఏమైంది పెళ్ళికి అనేసి పక్క తిరిగి చూసేసరికి హీరో వాళ్ళ కొలీగ్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే, సర్లే వాళ్ళు వెళ్ళిపోయారు పైకి లేగు అనేసి హీరో కోపంగానే ఉంటాడు. ఎందుకు నువ్వు ఇప్పుడు వాళ్ళని చూసి దాక్కున్నావు అనేసి హీరో కోపంగా అడుగుంటాడు. ఏముందండి వాళ్ళు మీ కొలీగ్స్ కదా! ఇప్పుడు మన ఇద్దరిని కలిసి చూస్తే కనుక ఏమైనా అనుకుంటారు కదా! అంటే, ఎందుకు అనుకుంటారు? మన ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా! అంటే, చూడండి మనకి ఇద్దరికి మ్యారేజ్ అయింది. అదే మనము ఏదో పేరెంట్స్ కోసమే చేసుకున్నాం. రేపొద్దున ఫ్యూచర్‌లో ఏదైనా అవ్వచ్చు కదా! అందుకోసమే అనగానే ఇంకా హీరోకి అర్థమైపోయి ఉంటది. ఇంక ఈ పిల్ల ఫ్యూచర్‌లో నాకు డివోర్స్ ఇచ్చేస్తదేమో అందుకోసమే దూరంగా ఉంటుంది అనేసి. వెంటనే కోపంగా సరే అయితే నా కడుపు నిండిపోయింది. నువ్వు కూడా తినేసి వెళ్ళిపో అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్‌కి ఏం అర్థం కాదనమాట. ఏంటి ఏమైంది అనేసి. ఇప్పుడైతే గనక నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్‌ని అందరికీ అనమాట మెకానిక్స్ అందరికీ అయితే గనక ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటాడు. వాళ్ళ చీఫ్ అనమాట. ఆయనైతే గనక ఈ అమ్మాయి పేరు వచ్చేసి లిన్. తిను కూడా అనమాట మనతో పాటే వర్క్ చేస్తదని కానీ, అందులో ఒక అబ్బాయి అనమాట, అయినా సరే లేడీస్ మనం ఈక్వల్ ఎలాగా అవుతాం? ఆ అమ్మాయి మనతో పాటు ఎలా వర్క్ చేస్తది? అనగానే దానికి హీరోయిన్ అనమాట, నాకు కూడా సర్టిఫికేట్ ఉంది. అంతేకాదు లైసెన్స్ కూడా ఉంది మీతో పాటు ఈక్వల్‌గా అనగానే చీఫ్ అంటాడు, ఎందుకురా సన్నీ అలాగా నువ్వు ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? తను కూడా మనతో పాటు ఈక్వల్‌గా చదువుకుంది. మీకులాగే తను కూడా అనమాట ఆ లైసెన్స్ పొందింది. ఆ అమ్మాయిని తక్కువగా చూస్తే నేను ఒప్పుకొనేసి చీఫ్ తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల ఆ వాడైతే గనక చూద్దాంలే ముందు ముందు ఈ అమ్మాయి ప్రతిభ ఏంటో తెలుస్తదిలే ముందు ముందు అనేసి వాడు వెళ్ళుంటాడు సన్నీ. మన జిన్ సార్ ఉన్నారు కదా! ఆయన అయితే గనక, లేదమ్మా నేను తెలుసుకున్నట్టే వాళ్ళు కూడా నీ విలువ తెలుసుకుంటారు. నిన్ను గుర్తిస్తారు అర్థమవుతుందా బాధపడకు అనేసి జిన్ సార్ చెప్పుంటాడు. పాపం హీరోయిన్ అలా సాడ్‌గా ఫీల్ అయ్యి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనక హీరోయిన్‌కి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తుంటాడు. అది చూసి హీరోయిను, ఏంటి మీరెప్పుడొచ్చారు అంటే, నాది మార్నింగ్ ఫ్లైట్ 5కి వచ్చేసాను. నీకోసమే బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేపిచ్చాను. రా తిందుగాని అనగానే, హాయ్ అండి అనేసి హీరోయిన్ చెప్పుంటది. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది.
అలాగా ఎందుకు అలా ఉన్నావేంటి అనగానే, "ఏమీ లేదండి" అంటే, "పర్వాలేదు చెప్పు" అనగానే, "కాదు మీరొచ్చేసి పైలట్ కదా! మీ దాంట్లో ఫీమేల్ పైలట్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళనేమైనా మీరు తక్కువగా చూస్తారంటే, అదేంటి అలా ఎలా ఎందుకు చూస్తాము? వాళ్ళు చదువుకొని వాళ్ళు సర్టిఫికేట్స్ పొందారు, లైసెన్స్ పొందారు. అలాగే మేము కూడా పొందాము. అందరూ ఈక్వలే కదా! అనేసి హీరో చెప్పుంటాడు. వావ్! మీరు చాలా గ్రేట్. మీ టీమ్ కూడా చాలా గ్రేట్ అనగానే, మీ దాంట్లో ఏమైనా తక్కువగా చూస్తున్నారా ఫీమేల్స్‌ని అనగానే, కొంచెం అంటే మీ కొలీగ్స్ అంటే, అవునండి కొంచెం అలాగే చూస్తున్నారు అనగానే, ఇంకా హీరోకి అర్థమై ఉంటది. ఇదిగో చాక్లెట్. ఇప్పుడు సాడ్‌గా ఉన్నావు కదా! ఈ చాక్లెట్ తిను. మూడ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతావు అనగానే, హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటది. నాకు ఆ చాక్లెట్ ఎవరిచ్చారో తెలుసా? ఒక అమ్మాయి ఇచ్చింది తెలుసా అనగానే, ఏంటి అవునా? అంటే, అవును. కానీ ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్. ఒక చిన్న పాప తెచ్చిచ్చింది అనగానే, అవునా అనేసి హీరోయిన్ తిననమాట. వావ్! చాలా బాగుంది. థ్యాంక్ యూ అనగానే, ఇప్పుడు నువ్వు ఫీల్ గుడ్ కదా! అంటే, అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అయితే వీకెండ్ వస్తుంది కదా! మా ఫ్రెండ్స్‌ని కలుద్దామంటే, ఎందుకండి కలవడం ఇప్పుడు అవసరమా? అంటే, అదేంటి ఎన్ని రోజులు దాక్కుంటే ఎప్పటికైనా వాళ్ళని కలవాల్సిందే కదా! ఈ వీకెండ్ కాకపోతే నెక్స్ట్ వీకెండ్ నువ్వు కలవాల్సిందే అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ వచ్చేసి తన మ్యారేజ్ లైఫ్ పబ్లిక్ చేయాలనుకోదు. కానీ హీరో పబ్లిక్ చేయాలని అనుకుంటాడు. తన వైఫ్‌ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాడు. కానీ హీరోయిన్ అనమాట, మేమొచ్చేసి ఏదో అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. రేపన్న రోజున విడిపోతాం. అయినా సరే ఆయనకి నేను సరిపోను. ఎందుకంటే ఆయన పైలట్ కదా! అని ఒక భ్రమలో హీరోయిన్ ఉండుంటది. కానీ హీరోకి మాత్రం హీరోయిన్ అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక వీకెండ్ వచ్చుంటది. హీరో అయితే గనుక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళుంటాడు హీరోయిన్‌ని. తిను నా ఫ్రెండు చెన్ను. వీడైతే గనుక మన కంపెనీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కింద వర్క్ చేస్తున్నాడు అనగానే, ఆయన ఈయనేనా? ఈయన గురించి నేను చాలా విన్నాను. మన కంపెనీలో ఈయన చాలా ఫేమస్ కదా! అంటే, అవును అనేసి హీరో చెప్పుంటాడు. ఇదిగోరా తినే నా వైఫ్ లిన్ను. తిను మన కంపెనీలోని మెకానిక్ ఇంజినీర్ కింద వర్క్ చేస్తుంది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో అనగానే, అవునా అనేసి, సరే అయితే ఒరేయ్ రోజు నీకు ఒక పెద్ద ట్రబుల్ మా చెల్లి వస్తుందిరా కొంచెం చూసుకో అనగానే, అంటే శ్రేయ వస్తుందా అనేసి హీరోయిన్ తోటి, ఒక అమ్మాయి వస్తది ప్లీజ్ నువ్వు హెల్ప్ చేయి నాకు ఓకేనా అనగానే, ఏమైంది అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో అక్కడికి శ్రేయ వచ్చి ఉంటది. చెన్ వాళ్ళ చెల్లనమాట. తనకి మన హీరో అంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోమని, ప్రేమించమని చాలా రోజుల నుంచి అడుగుతా ఉంటది. బట్ హీరో రిజెక్ట్ చేస్తుంటాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదనమాట. హీరోకి పెళ్లయిందన్నా కానీ ఆ అమ్మాయి ఇది కనుక ప్లీజ్ ప్లీజ్ అనేసి ఇప్పుడు కూడా అడుగుతా ఉంటే, హీరో అంటా ఉంటాడు, నాకు పెళ్లయిపోయిందమ్మా తల్లి అనగానే, చెన్న కూడా చెప్తా ఉంటాడు, ఇప్పుడు వాడితో అలా బిహేవ్ చేయకు, వాడికి ఆల్రెడీ పెళ్లయిపోయింది అనగానే, నేనేం నమ్మనని ఇస్తాను అంటా ఉంటది. అప్పుడు హీరోయిన్ అనమాట, నా పేరు వచ్చేసి లిన్ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటది. నేను వచ్చేసి క్యూ వాళ్ళ వైఫ్‌ని అనగానే, తనకి చాలా కోపంగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వదనమాట. ఏంటి నిజంగానే పెళ్లయిపోయిందంటే, అవును అయిపోయింది కావాలంటే ఉండే సర్టిఫికేట్ చూపిస్తాననేసి హీరోయిన్ అనమాట ఎలక్ట్రిక్ సర్టిఫికేట్ అనేసి ఫోన్‌లో ఉంటదనమాట. అది హీరోయిన్ చూపిద్దాం అనుకుంటది. ఏంటి ఫోన్‌లో కూడా వచ్చేస్తది సర్టిఫికేట్ అనేసి హీరో అంటా ఉంటే, అవునండి వస్తదండి ఇలా చూడండి కావాలంటే నేర్పిస్తాననేసి హీరోయిన్ నేర్పిస్తా ఉంటది. వాళ్ళిద్దరు అంత క్లోజ్‌గా ఉండడం శ్రేయకి నచ్చదు. కోపంగా వెళ్ళిపోయి ఉంటది. అది గమనించిన హీరోయిన్, అయ్యయ్యో ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఆపండి మీ చెల్లిని అనేసి చెన్న అంటా ఉంటే, పర్వాలేదు అదొక పిచ్చిదే పోతే పోనీ మీరు రాండి కూర్చొని మాట్లాడండి అనేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అది కనుక వీళ్ళు ఇంటికి వచ్చేసుంటారు. హీరోయిన్ అయితే కనుక సాడ్‌గా ఉండే దానికి హీరో అంటాడు, ఏమైందంటే, చూడండి మనకి పెళ్ళయింది కానీ అనుకోకుండానే అయ్యింది నేను ఒప్పుకుంటాను. కానీ ఇద్దరికిద్దరు రాయల్‌గా ఉండాలి కదా! అంటే, చూడు నేను నీ దగ్గర రాయల్‌గానే ఉన్నాను. నాకు వచ్చేసి ఇప్పుడు వరకు ఏ గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు నాకు. ఆ శ్రేయ గురించి చెప్తారా? తను వచ్చేసి నాకు ప్రపోజ్ చేసింది ఓకే. నేను రిజెక్ట్ చేశాను. కానీ తను ఒప్పుకోవడం లేదు. కొన్ని మన చేతుల్లో ఉండవు కదా! మనం ఎంత దూరం పెడదామన్నా కానీ ఎదుటోళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా! అలాంటప్పుడు నేను ఏం చేయను. అయినా సరే నీ విషయంలో నేను చాలా రాయల్‌గా ఉంటా అనేసి హీరో చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అయితే గనుక, సరేనండి ఇక్కడి నుంచి ఏ విషయాలైనా సరే నా దగ్గర దాయొద్దంటే, ఓకే అనేసి హీరో చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట, ఇవిద్దరూ నిద్రలో లెగుస్తా ఉంటారు. ఫస్ట్ హీరోయినే లెగిసుంటది. తన ఇది కనుక చూసేసరికి ఫుల్‌గా హీరో మీద కాళ్ళేసేసి, చేతులేసేసి పడుకొని ఉంటది. దేవుడు ఇప్పుడు ఎలా లెగాలనేసి లెగుతా ఉండే టైంలో హీరో లెగిసి, ఏంటి పాపా మళ్ళీ ఇలాగే పడుకున్నావా? చూడు నేను నువ్వనుకున్నంత మంచోడిని కాదు. నువ్వు నన్ను చాలా సెడ్యూస్ చేస్తున్నావు తెలుసా అనగానే, హీరోయిన్ యావండి అనగానే, ఏంటి యావండి అనేసి హీరో దగ్గరికొచ్చి కిస్ చేసి మాదిరికొచ్చేసరికి ఇప్పుడు వద్దనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అయితే నేను వెళ్ళి షవర్ చేస్తాననేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ సిగ్గుపడిద్దనమాట. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక ఇప్పుడు మనకి ఆహ్, జిన్ సార్‌ని అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. జిన్ సార్ అంటా ఉంటారు, ఇప్పుడు చాలా వర్క్ ఉంటదమ్మా నీకు రెస్ట్ ఏమైనా కావాలంటే, లేదు సార్ పర్వాలేదు నేను వర్క్ చేస్తాను అనగానే, సరేనమ్మా నువ్వు చాలా స్ట్రాంగ్ వుమెన్ అనేసి జిన్ సార్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ మిస్ అవుతదబ్బా! హీరోనే గుర్తెచ్చుకుంటా ఆయన వచ్చేసి 2 డేస్ ట్రిప్ వెళ్లారు కదా అనేసి ఆలోచిస్తా ఉండే టైంలో హీరో మెసేజ్ చేస్తుంటాడు, ఇప్పుడే ల్యాండ్ అయ్యాను అనేసి. ఓకేనండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే, అదే టైంలో వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుంటది. అమ్మ చెప్పు ఏమైంది అనగానే, ఏమీ లేదమ్మా ఈరోజు వచ్చేసి ఫ్యామిలీ డిన్నర్
డిన్నర్ ఉంది, నువ్వు తప్పకుండా రా అంటే, అదేంటమ్మా ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేసావంటే, అదేంటి నీకు పెళ్ళయ్యాక ఎవరికి మనం డిన్నర్ ఇవ్వలేదు కదా అందుకోసం అనేసి నేను క్యూకి కూడా చెప్పాను, క్యూకి కూడా వస్తానన్నాడంటే, అదేంటి ట్రిప్కి వెళ్ళారు కదా ఆయన అంటే, లేదు వస్తానని నాకు చెప్పాడు అనగానే వెంటనే హీరోకి మెసేజ్ చేస్తుంటుంది, అదేంటి మీకు ట్రిప్ ఉంది కదా ఇప్పుడు అంటే, నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసుకొని ఈవినింగ్కి వచ్చేస్తాను, కానీ రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో నా కోసం వెయిట్ చేయకనేసి హీరో రిప్లై ఇచ్చుంటాడు. ఓకే అనేసి హీరోయిన్ కూడా అని ఉంటుంది. అలా నైట్ అయి ఉంటుంది, రిలేటివ్స్ అందరూ వచ్చి ఉంటారు. హీరోయిన్ అది కనుక అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అందులో హీరోయిన్ వాళ్ళ అత్త, వాళ్ళ మామయ్య, వాళ్ళ కూతురు, వాళ్ళ ముగ్గురు అయితే కనుక హీరోయిన్ వాళ్ళకి కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది, మా నాన్న పైలట్గా ఉండి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చాలా మనీ వచ్చింది, ఆ డబ్బు తీసుకోవడానికి వచ్చారు, కానీ వీళ్ళు తర్వాత నేను మా అమ్మ ఏమైపోయాను కూడా పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నారు వీళ్ళు, వీళ్ళలో కూడా ఒక రిలేటివ్స్ అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది. వాళ్ళైతే కనుక ఏంటమ్మా మీ అల్లుడు కోసం ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా, ఇది ప్లాన్ చేసింది మీ అల్లుడు కోసం కదా అనేటప్పటికీ, లేదమ్మా వచ్చేస్తాడు అనేసి పాపం హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరో కూడా అత్తయ్య గారు వచ్చేస్తా అనేసి హీరో అనమాట గిఫ్ట్లు తీసుకొని వస్తూ ఉంటే, లేట్ అయినట్టుంది సారీ అని చెప్తా ఉంటే, దానికి హీరోయిన్ కరెక్ట్ టైంకే వచ్చారులే మీరు అనేసి చెప్పుంటుంది. హీరోకి అర్థమై ఉంటుంది తినేందుకు కొంచెం డల్గా ఉందనేసి. హీరోయిన్ వాళ్ళ అత్త అనమాట, అదేంటి మీ అల్లుడు ఇటువంటి గిఫ్ట్లు తీసుకొచ్చాడు, అదే మా చిన్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే కనుక ఈ గిఫ్ట్లు ఎప్పుడో తెచ్చాడు తెలుసా మాకు అనేసి అనగానే, హీరోయిన్ వాళ్ళ పిన్ అప్పుడే వస్తుంది ఆవిడనమాట. ఓ అవునా, ఇప్పుడు క్యూ తెచ్చినవి గిఫ్ట్లు వాల్యూ వచ్చేసి ఒక 10,000 యోన్స్ ఉంటాయి, మరి మీ అల్లుడు తెచ్చినవి ఎంత ఉంటాయి అనగానే, హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అవి ఏంటమ్మా అంత ఖర్చు పెడితే తేవాలంటే, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, నేను లిన్ కోసం ఏమైనా ఎంతైనా ఖర్చు పెడతా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ పిన్నది కనుక మంచి అల్లుడు వచ్చాడు అక్క నీకు అని చెప్తా ఉంటే, దానికి హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, హీరోయిన్ కూడాను. హీరోయిన్ వాళ్ళ కజిన్ అయిన చిన్ని ఉంది కదా, తననమాట హీరోయిన్ చూసి అసహ్య పడుతూ ఉంటుంది, ఇదేంటి దీనికి ఎంత మంచి హస్బెండ్ వచ్చాడేంటి అనేసి. వాళ్ళ అమ్మ ఉంటుంది, అయినా సరే మీరు రెంటెడ్ హౌస్లో ఉన్నట్టున్నారు కదా, మీ శాలరీలో సగం శాలరీ రెంట్గా అయిపోద్ది అనుకుంటాను, కానీ హీరో అంటాడు, లేదే మాకు ఓన్ హౌస్ ఉంది, మాకు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది అనేసి ఒక విల్లా తీసుకున్నాం, దాంట్లో ఉంటున్నాము, అంతేకాదు మాకు సిటీలో ఇంకొక 3 విల్లాస్ ఉన్నాయి, ఫ్యూచర్లో లిన్ ఇష్టం తను ఎక్కడున్నామంటే ఇంక అందులోనే ఉంటాము అనేసి హీరో చెప్పుంటాడు. అంతే, ఇంకా అత్త ఫేస్ మామూలుగా మాడితే ఒక రేంజ్లో మాడిపోయి ఉంటుంది. చిన్ని అంటది హీరోయిన్ తోటి కావాలని, అయినా సరే లిన్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నేను చాలా మంచిగా చూసుకొని ఉండొచ్చు, నువ్వు వచ్చేసి కళ్ళు మూసుకొని నమ్మేస్తావు అనుకో, వాళ్ళు నీ వెనకాలే వేరే రిలేషన్లు పెట్టుకోవచ్చు, అర్థమవుతున్నాను. కానీ ఇంక హీరోయిన్ కోపం వచ్చి తిరిగేద్దాం అనుకుంటుంది. అదే టైంలో హీరో ఆప్ అనమాట, ఎవరు ఈ అమ్మాయి అనగానే, నేను లిన్ వాళ్ళ కజిన్ అనేసి చిన్ని చెప్తా ఉంటుంది. అవునమ్మ నువ్వు చెప్పింది చాలా నిజం చిన్ని, చాలామంది అలా ట్రీట్ చేయొచ్చు, కానీ నేను అటువంటి అబ్బాయిని కాదు, నేను మనస్ఫూర్తిగా నా వైఫ్ దగ్గర రాయల్గా ఉందాం అనుకుంటున్నాను, అయినా సరే కొంతమంది మంచిగా ఉన్న కానీ బురద చల్లాలని చూస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళంటే వాళ్ళు మనం ఏం చేయలేం కదా అనగానే, ఇంకా చిన్నికి కోపం వచ్చింది, ఏంటి మీరు నా కోసమే అంటున్నారంటే, నేను నీ కోసం అనడం లేదు, అలా నా కోసం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కోసం అంటాను అనగానే ఇండైరెక్ట్గా అని అంటాడు. ఇంకా తనకి నోట్లో నుంచి మాట రాదనమాట. సరేనమ్మా రాండి ఫస్ట్ తిందామనేసి వాళ్ళు అయితే కనుక తింటూ ఉంటారు. ఓకేనా నువ్వు హ్యాపీగా అనగానే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఆ సీన్ అలా అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో అయితే కనుక డిష్ వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి ఉంటుంది. ఈరోజు ఎలా అనిపించింది మీకు అనగానే, బాగుంది కదా అనగానే, అందరూ కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు కదా, ఎలా అనిపించిందంటే, చూడు ఫ్యామిలీ అన్నాక అటువంటి గొడవలు ఉంటాయి, అదంతా కామనే కదా, మనమంతా ఒక ఫ్యామిలీయే కదా, అయినా సరే ఒకసారి ఫోన్ తీయనగానే హీరోయిన్ ఫోన్ తీసి ఉంటుంది. ఎందుకు అనగానే, అదే మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా, అది నువ్వు కొంచెం వాల్ పేపర్ పెట్టుకుంటే మనకి పెళ్ళి అయిందనే విషయం నీకు మాటికి గుర్తుకొస్తుంది, నువ్వు మర్చిపోయి నేను నీ ఫ్యామిలీ మెంబర్ని కాదు అన్నట్టుగా విడదీసి మాట్లాడతావేంటి వేరుగా అనగానే, దానికి హీరోయిన్ లేదేంటంటే మరి నువ్వు అలాగే మాట్లాడావనేసి హీరో అనమాట దాని మీద వాటర్ చెల్లుతాడు. హీరోయిన్ నవ్వుతుంది. హీరోయిన్ తుడుచుకుంటా ఉంటే అప్పుడే హీరో అనమాట హీరోయిన్ హ్యాండ్స్ పట్టుకుంటాడు అనమాట. ఏది నీ హ్యాండ్స్ ఎలా ఉన్నాయండి, ఏమంటే తీయండి చేతులు, నాది హ్యాండ్స్ అంత బాగోవు, నేను చాలా ఫ్లైట్స్ రిపేర్ చేస్తూ ఉంటారు కదా, నాకు చేతులకు గాయాలు ఉంటాయంటే, అదేమీ కాదు, నా వైఫ్ యొక్క హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నువ్వు ఎన్నో ఏరోప్లేన్స్ని రిపేర్ చేసావు, అవన్నీ గాల్లో అంత సాఫ్ట్గా వెళ్ళి ప్యాసింజర్ని ల్యాండ్ చేసినాయి అంటే అదంతా రీజన్ ఈ హ్యాండ్సే కదా, నేను చూసిన బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఈ వరల్డ్లో అవి నీవే అనగానే హీరోయిన్ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట ఆగు అనేసి అంటూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక చిన్ని వాళ్ళ మమ్మీ వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ బయటకు వచ్చి ఉంటుంది. హీరో కూడా వెనకాలే వచ్చి ఉంటాడు. ఈ లోపల అత్తమ్మ ఇంకా ఫోర్స్ కొడదాం అనుకుంటుంది. చూసారా మాకు దగ్గర కారు ఉంది, మీకు లిఫ్ట్ కావాలా, ఇది వచ్చేసి మా చిన్నివకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు అనగానే, ఏమీ అవసరం లేదండి
నా దగ్గర కూడా కార్ ఉంది అనేసి మన హీరోకి అనమాట కార్ చూపించుంటాడు. మన హీరోది వచ్చేసి సూపర్ కార్ మరి మంచిగా ఉండే. ఇంకా అత్తమ్మ ఫేస్ ఇంకా మాడిపోద్ది అనమాట. చిన్ని అంటది, అమ్మ నువ్వు వాళ్ళు ఇన్సల్ట్ చేసినట్టుగా లేదే, మాట మాటికి మనం అవుతున్నాం వాళ్ళ దగ్గర ఇన్సల్ట్, కాబట్టి రా ఫస్ట్ వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అడుగుతూ ఉంటుంది, ఏంటంటే ఆ కార్ ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడైనా తీసుకుంటే ఈ రోజేనా అంటే, లేదా అది నేను లాస్ట్ ఇయరే తీసుకున్నానంటే, ఓ అవునా మరి నేను ఎప్పుడు చూడలేదంటే, అదా నేను వాడడం లేదనేసి గ్యారేజ్లో పెట్టానంటే, ఓకే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట ఏ ఆగు ఆగు అనేసి హీరోయిన్ ఆపుతూ ఉంటాడు. నెక్స్ట్ అయితే కనుక వీళ్ళు కూడా కాసేపు అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అండ్ హీరో అయితే కనుక మళ్ళీ ఒకే మాదిరిగా పడుకుంటారు. హీరోయిన్ మళ్ళీ సిగ్గుపడితే వెనక లెగిస్తూ ఉంటుంది, దేవుడు మళ్ళీ ఇలాగే పడుకున్నా నేను దగ్గర అనేసి తనైతే కనుక ఓకే అని జాయిగా నెమ్మదిగా లెగ్దాం అనుకుంటుంది. అదే టైంలో హీరో లెగిసిపోయి ఉంటాడు. ఏంటమ్మా నువ్వు నన్ను ఆట పట్టిద్దామని కదా ట్రై చేస్తున్నావు, మాట మాటికి నువ్వు ఇలాగే చేస్తావో ఉన్నావు అనుకో, నేను అంత మంచివాడిని కాదు, అది ఎప్పటికప్పుడు ఛాన్స్ తీసుకుంటాను ఏమనుకుంటున్నావు అని. కానీ హీరోయిన్కి ఏం మాట్లాడలేదనమాట. అలా హీరో అలా అంటా ఉండి హీరోయిన్ వంక చూస్తూ ఉండేసరికి, సరేనండి మీకు ఫ్లైట్కి టైం అవుతుంది అనుకుంటా కదా అంటే, అవుననేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ చాలా చలిలో అయితే కనుక వర్క్ చేస్తూ ఉంటుంది. మన టిన్ అయితే కనుక అయ్యి బాబు ఈ టైంలో వర్క్ ఏంటండి బాబు బయట చాలా చలిసేస్తుంది అనేసి అంటా ఉంటే జిన్సా తిడతా ఉంటారు, ఇది కూడా ఒక చలేనా అనేసి. అప్పుడే మన హీరోయిన్ చూస్తుంటాడు జిన్సారు, వావ్ ఈ అమ్మాయిని నేను ఫస్ట్ తప్పుగా అనుకున్నాను కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఈ అమ్మాయి అనేసి జిన్సార్ మనసులో అనుకుంటాడు. అదే టైంలో హీరో కూడా అనమాట, సరే అయితే నీ కోసం వెయిట్ చేస్తున్నాను తొందరగా వచ్చే బయట ఉన్నాను అనగానే సరే అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అలా రెడీ అవ్వనమాట. తనకి బాగా కోల్డ్ చేసేసి ఉంటుంది మంచులో వర్క్ చేయడం వల్ల. తను హీరో కారు నెంబర్ చూసి ఓకే అనేసి వెళ్తూ ఉండేసరికి అప్పుడే జిన్సారు టిన్ను కూడా వస్తూ ఉంటారు. టిన్ అంటాడు, ఏంటక్క నువ్వు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తే ఎక్కడో కనుక్కొని ఇంటికి వెళ్తున్నావు అంటే, అవును అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి జిన్సార్ అంటారు, ఏంటి క్యాబ్ కోసం చూస్తున్నావేమో కదా, రామ్మ మా వైఫ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చింది, నేను టిన్కి లిఫ్ట్ ఇస్తున్నాను, టిన్తో పాటు నీకు కూడా లిఫ్ట్ ఇస్తాను కానీ వద్దు సార్ అనేసి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అదే టైంలో క్యూ కూడా వచ్చి ఉంటాడు. మన హీరో క్యూని చూడగానే జిన్సారు టిన్ను అదేంటి మీరేంటి ఇక్కడ అనగానే, ఏమీ లేదు నేను లిన్ కోసం వచ్చాననేసి హీరో చెప్పుంటాడు. దానికి ఇంక హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళిద్దరు షాకింగ్గా చూస్తూ ఉండేసరికి, ఏమీ లేదు నేను క్యాబ్ని బుక్ చేసుకున్నాను, క్యాబ్ నెంబర్ ఇదే, ఈ కార్లో నుంచి క్యూ సార్ వచ్చారంటే, ఏంటండి మీరు పార్ట్ టైం వర్క్ కింద క్యాబ్లు కూడా ట్రై చేస్తున్నారంటే, దానికి హీరో అంటాడు, అవునండి రీసెంట్గానే మొదలుపెట్టాను, 5 స్టార్ ఇస్తారా మీకంటే, అయ్యో మరీ వారే మన ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తాం తప్పకుండా మీకు 5 స్టార్ ఇస్తామనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరోకి చాలా కోపం వస్తుంది, వాళ్ళ రిలేషన్ వచ్చేసి అందరి ముందు దాస్తుంది అనేసి. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకుని హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. టిన్ అంటాడు, అదేంటి క్యూ సార్ వచ్చేసి పైలట్ కదా, ఆయనకి చాలా శాలరీ వస్తుంది కదా, ఆయన వచ్చేసి క్యాబ్ డ్రైవర్ కింద పార్ట్ టైం జాబ్ ఏం చేయాలి అనగానే, ఏమో మనకేం తెలుసు అనేసి జిన్సార్ అంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేసి ఉంటారు. మన హీరో ఆపుతాడు హీరోయిన్ని, ఫస్ట్ వెళ్ళి బాత్ చేశాక కోల్డ్ ట్యాబ్లెట్లు వేసుకో బాగా కోల్డ్ చేస్తుంది అనగానే, సరేనండి అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళుంటుంది. కానీ హీరో చాలా సాడ్గా కూర్చుంటాడు అనమాట. హీరోయిన్ రెడీ అవ్వచ్చు అనమాట, సారీ అని చెప్తా ఉంటుంది. దేనికి సారీ అంటేని, అదే ఇందాక మా కొలీగ్స్ దగ్గర మన రిలేషన్ గురించి చెప్పలేదు కదా అందుకు అంటేని, సరే అయితే నేను ఇప్పుడు నిన్న ఏమీ అనడం లేదు కదా అంటే, మీరేమీ అనడం లేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది మీకు కోపం వచ్చిందని అనగానే, అయినా సరే మన ఇద్దరం వచ్చేసి కపిల్ కదా, అలాంటప్పుడు మన రిలేషన్ గురించి చెప్తే ఇప్పుడు ఏమైపోయింది అనేసి హీరో అని ఉంటాడు. దానికి హీరోయిన్ అయితే కనుక, నా హ్యాండ్స్ ఉన్నాయంటే నేను ఫ్లైట్ని బాగు చేస్తూ ఉంటాను కాబట్టి డైమండ్ రింగ్ పెట్టుకున్నా కానీ పాడైపోద్ది అందుకోసం పెట్టుకోవడం లేదు, కానీ మీరు ఎందుకు పెట్టుకోవడం లేదు అంటే, ఒక రకంగా మీరు కూడా మన మ్యారేజ్ గురించి దాయాలనే కదా ట్రై చేస్తున్నారు, ఒకవేళ మీరు అందరికీ చెప్పాలనుకుంటే కనుక మీరు కూడా నాకు పెళ్ళయింది అనేసి రింగ్ పెట్టుకుందరు కదా మీరు హ్యాండ్కి అనగానే, ఇంకా హీరో షాక్ అయ్యి, నువ్వు ఈ క్వశ్చన్ నన్ను ఇంత తొందరగా అడుగుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు, ఎందుకంటే మన పెళ్ళి అనుకోకుండా అయింది కాబట్టి, కానీ ఈ క్వశ్చన్ నువ్వు ఎప్పుడోకప్పుడు అడుగుతావు అనేసి నేను ఆన్సర్ రెడీగా పెట్టుకున్నా అనేసి హీరో అయితే కనుక 2 రింగ్స్ తీసుకుని తెచ్చి అనమాట చూపిస్తూ ఉంటాడు. చూడు నేను ఎప్పుడు మన ఇద్దరికి స్టేబుల్గా ఉండే రింగ్స్నే తీసుకున్నాను, నీకు వర్క్ చేయడానికి కూడా ఫ్రీగా ఉంటుంది అనేసి ఈ రింగ్స్ తీసుకున్నాను, నాకైతే కనుక మన రిలేషను అందరికీ చెప్పాలనే ఉంది, ఒకవేళ నీకు కూడా అనిపిస్తే కనుక పెట్టుకో అనగానే హీరోయిన్ తీసుకొని పెట్టుకుంటుంది. హీరో కూడా పెట్టుకుంటారు, ఒకరికొకరు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో రింగ్ పెట్టుకుంటాడు కదా, తన ఫోను యూజ్ చేస్తూ ఉండేసరికి హెయిర్ హోస్టర్స్ చూసి, అదేంటి మన బాస్కి ఎప్పుడు పెళ్ళి అయిపోయింది క్యూ సారికి అనగానే, ఏం కదా ఆయన వచ్చేసి ఏదో స్టైల్గా పెట్టుకున్నట్టున్నారులే అనేసి ఇంకొక అమ్మాయి అంటూ ఉంటుంది. కానీ జూ అంటాడు కదా, జూ అంటాడు, అదేంటి మీరు చాలా బిజీగా ఫోన్ చేస్తున్నారు ఏంటంటే, నా వైఫ్తో చాటింగ్ చేస్తున్నానంటే, ఏంటి వైఫా నీ
నీకెప్పుడు పెళ్ళయింది? నాకు ఈ విషయం అసలు చెప్పలేదు కదా అంటే, నువ్వెప్పుడు అడగలేదు అందుకోసమే చెప్పలేదు అనగానే, అవునా మరి ఎవరు ఏ అమ్మాయి అనగానే, తను ఇక్కడే వర్క్ చేస్తదంటే, ఏంటి అవునా చెప్పొచ్చు కదా! ఆ అమ్మాయి గురించి చెప్పు అంటేనే, చూడు టైం వస్తే అన్నీ చెప్తానులే నేను అర్థమవుతుందా అనేసి హీరో చెప్పుంటాడనమాట. అలా చెప్పేసి విండోలో చూసేసరికి అటు సైడ్ నుంచి హీరోయిన్ కనిపిస్తదనమాట. తన రింగ్ పట్టుకొననమాట. అలా ఆలోచిస్తా ఉంటే అంటాడు, ప్లీజ్ ఆ అమ్మాయి ఎవరో చెప్పవే ఇదే హెయిర్ లైన్స్‌లో వర్క్ చేస్తదంట. ఆ! అవునంటే ప్లీజ్ చెప్పు అనగానే, నువ్వే ఎవరైనా తెలుసుకో అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే గనుక కన్‌ఫ్యూజ్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక టిన్నీని, జిన్సాని చూపిస్తా ఉంటారు. వాళ్ళిద్దరికి అయితే గనుక హీరోయిన్ ఎదురొచ్చి ఉంటది. హాయ్ అని చెప్తా ఉండేసరికి హాయ్ అక్క అనేసి టిన్ అంటా ఉంటాడు. హీరోయిన్ హ్యాండ్‌కి రింగ్ చూసేసరికి టిన్ అంటాడు, ఏంటి అక్క ఎప్పుడు పెళ్లి చేసేసుకున్నావు? నిన్నే కదా చూసాను నీ హ్యాండ్‌కి రింగ్ లేదు కదా అనగానే, దానికి హీరోయిన్ అనమాట, అదా నాకు మ్యారేజ్ ఎప్పుడో అయింది. బట్ నేను రింగ్ ఎప్పుడు పెట్టుకోలేదంటే, చూసారా సార్ నేనెప్పుడో చెప్పాను కదా! మా అక్క చాలా అందంగా ఉంటది కాబట్టి ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉంటారని చెప్పాను చూసారు. ఇప్పుడు తను పెళ్లి చేసేసుకుందని గాని, దానికి హీరోయిన్ అంటది, అవును లాస్ట్ మంత్ అయింది మాకు మ్యారేజ్ అనగానే, సర్లే కానీ ఎవరు ఆ అబ్బాయి అనగానే, దానికి హీరోయిన్ అంటది, అదే లాస్ట్ టైం మీకు చెప్దామని చెప్పలేదు. ఆ రోజు నన్ను తీసుకువెళ్ళడానికి క్యూ సార్ వచ్చారు కదా! ఆయనే నా హస్బెండ్ అనగానే, ఏంటి క్యూ? ఏంటి పైలట్ క్యూ సార్ నీ హస్బెండ్ అనేసి టిన్ అంటా ఉంటే, అవును అనగానే, జీన్ సార్ నన్నుకెళ్ళండి ఇది కళ నిజం అనగానే, రేయ్ ఇది నిజమేరా బాబు అనేసి సార్ అంటా ఉండేసరికి, దానికి హీరోయిన్ అంటా ఉంటది, అంటే మేము ఇంకా ఎవరికీ చెప్పుకోలేదు. ఏదో ఒక రోజు మేము పబ్లిక్‌గా అందరికీ చెప్పుకుంటాం. అప్పటి వరకు మీరు కూడా సీక్రెట్‌గా పెట్టండి అనగానే, ఓకే అనేసి వీళ్ళిద్దరు అంటా ఉంటారు. సరేనమ్మా ఎవరికీ చెప్పంలే అనేసి సార్ అంటా ఉంటే, సరేనండి నేను వెళ్తున్నా నాకు వర్క్ ఉందనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటది. సార్ అనమాట టిన్ తోటి, నువ్వు కూడా ఎవరితో చెప్పకురా ఓకేనా అనగానే, ఓకే సార్ నాకు అర్థమైందనేసి వీడు అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట సన్నీతో పాటు హీరోయిన్ వర్క్ చేస్తా ఉంటది. అదే టైంలో హీరో ఫ్రెండ్ చెన్ ఉన్నాడు కదా! ఆయనైతే గనుక హీరోయిన్ పిలిచి, ఏంటమ్మా బాగా బిజీ అయిపోయినట్టున్నావేంటి అంటే, అవును సార్ అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అయితే వెళ్తున్నా అనేసి తను వెళ్ళిపోయి ఉంటాడు. అదంతా చూస్తున్న సన్నీ, నువ్వు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది నీ టాలెంట్‌తో అనుకున్నాను. లేదు నీకు చాలామంది ఇక్కడ బాగా తెలుసు అనుకుంటా కదా! ఆళ్ళ వల్లే నీకు ఇక్కడ జాబ్ వచ్చినట్టుంది కదా అనగానే, దానికి హీరోయిన్ అనమాట, చూడు నువ్వు తప్పుగా మాట్లాడతావంటే నేనేం అలా మాట్లాడలేదు అనేటప్పటికి, ఈ లోపల వాళ్ళకి ఒక కాల్ వచ్చి ఉంటది. అర్జెంట్ వర్క్ ఉంది రాండి అనేసి పిలిచుంటారు. వెళ్ళుంటారు. ఫ్లైట్ యొక్క టైర్ మార్చాలనమాట. పైలట్ అడుగుతా ఉంటది, ఇంకెంత టైం పడుద్ది? ఇంకో గంటలో ఫ్లైట్ అది గనుక ఫ్లై అవ్వాలి షెడ్యూల్ ప్రకారం అనగానే, హీరోయిన్ అంటది కొంచెం టైం పడుద్ది అనగానే, సన్నీ అంటాడు ఇది ఈ రోజుకి అవ్వదు. టీమ్ మెంబర్స్ ఎవరూ లేరు కదా అనగానే, హీరోయిన్ అనమాట పర్వాలేదు నేను చేయగలుగుతాను. కొంచెం నువ్వు హెల్ప్ చేయి అనగానే, లేదు నేను హెల్ప్ చేయలేను. మన ఇద్దరి వల్ల ఎలా అవుతదంటే, నువ్వు వచ్చినా రాపోయినా నేను ఈ పని చేస్తా అనేసి హీరోయిన్ వెళ్ళుంటది. అదంతా చూస్తున్న ఫీమేల్ పైలట్ అది గనుక చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటదనమాట. తన పేరొచ్చేసి జియా. అయితే కాసేపటికి అది గనుక టైర్ అంతా మార్చేస్తుంటారు. చాలా క్విక్‌గా చేస్తుంటారు. ఆ జియా ఉంది కదా! తను వచ్చనమాట హీరోయిన్ తోటి, నేను ఇంతకు ముందు వర్క్ చేసే దగ్గర ఒక ఫీమేల్ మెకానిక్ ఉండేది. ఆవిడ చాలా బాగా చేసేది. దాని తర్వాత నేను ఎవరిని అంత టాలెంటెడ్ పర్సన్ చూడలేదు. బట్ ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. చాలా క్విక్‌గా చేసేసావు. నిజంగా నిన్ను చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. వీచాట్ ఐడీ ఇవ్వి అనగానే, సరే అనేసి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పనమాట. సర్లేననేసి హీరోయిన్ ఇస్తా ఉంటదనమాట. ఇదంతా చూస్తున్న సన్నీకి చాలా జెలసీగా అనిపించేస్తదనమాట. వాడు కోపంగా వెళ్తా ఉంటే వాళ్ళ కొలీగ్ ఎరా ఎలా ఉన్నావేంటి అనగానే, ఏమీ లేదు పో అనేసి ఆడైతే కనుక కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది కనుక హీరోయిన్ పడుకొని ఉండే కానీ నిద్ర రాదనమాట. ఇంకా హీరో వస్తాడా రాడా అనేసి అలా చూస్తూ ఉంటది. అదే టైంలో హీరో వచ్చి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట వెళ్ళి చూసేసరికి, హీరో అది కనుక హీరోయిన్ కోసం చాలా ఐటమ్సే గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చి ఉంటాడనమాట. తను అది కనుక వేరే ప్లేస్‌కి వెళ్ళి ఉంటాడు కదా! అక్కడి నుంచి తీసుకొని తెచ్చుంటాడు. అక్కడ ఫేమస్ ఐటమ్స్ అన్నీ. హీరోయిన్ అంటది ఇవన్నీ ఎందుకండి అంటే, ఇవన్నీ అక్కడ ఫేమస్ నీకు ఇష్టం నచ్చుతాయని తీసుకొచ్చా అనేసి కొన్ని ఫ్రూట్స్ మళ్ళీ మీట్ అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అదంతా చూస్తున్న హీరోయిన్ వావ్! చాలా బాగున్నాయి ఇవన్నీ అనగానే, నీకు ఇంకా వేరే ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొస్తా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అనేసి హీరోయిన్ అని ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరో మీద తను మీదకి వెళ్ళి పడుకుంటుంది కదా! అందుకోసం ఎలాగైనా కొంచెం కంట్రోల్‌గా ఉండాలనేసి బెడ్‌షీట్ కట్ అంతా చుట్టూరు చుట్టేసుకుంటది. దానికి హీరో అంటాడు, ఏంటమ్మా ఇవన్నీ నన్ను రక్షించేస్తాయి అనుకుంటున్నావేంటి నువ్వు? మళ్ళీ రివర్స్‌లో నా దగ్గరికి వస్తావు చూడు నువ్వు అనగానే, ఏం కాదనేసి హీరోయిన్ వెళ్ళి పడుకొని పోయుండే. హీరో అయితే గనుక హీరోయిన్ వంక చూస్తూ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. అదేంటి అంటే,
మన హీరోయిన్ వాళ్ళు కాలేజ్ డేస్‌లో మన హీరోయిన్ ఎలాగ హీరోని చూస్తుందో, అలాగే హీరో కూడా హీరోయిన్‌ని అనుకోకుండా చూసుంటాడు ఒకరోజు. హీరోయిన్ వాళ్ళ క్లాస్ మొత్తం అనమాట ఒక కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. ఒక సెమినార్ కోసం అనేసి. బాయ్స్ అనమాట మీకు చేత కాదు మేమే చేయాలి. మన క్లాస్‌ని మేమే గెలిపించాలంటేని, అదేంటి అలా అంటారు? మాకు టాలెంట్ ఉంది. మేము గెలిపించగలుగుతాం. మేము చదువుతున్నాం కదా! అనేసి అంటా ఉంటే, బాయ్స్ అనమాట గర్ల్స్‌కి టాలెంట్ లేదనేసి అంటా ఉంటే, దానికి హీరోయిన్ అంటది, సరే అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ మన ఇద్దరం పోటీ పడదాం. ఇద్దరం సెమినార్ ఇద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అనేసి వాళ్ళు అంటా ఉంటారు. ఇదంతా ఇది గనుక విండోలో నుంచి మన హీరో కూడా చూసుంటాడు. అప్పటినుంచే మన హీరోకే తెలియకుండా హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటది. ఎందుకంటే హీరోయిన్‌కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా! ఇదంతా ఇప్పుడు హీరో గుర్తెచ్చుకొని నాకే తెలియకుండా నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను తెలుసా నేను అనేసి హీరో మనసులో అనుకుంటా అనమాట. హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయిపోయి ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ అది కనుక హీరో ఫ్లై అవుతాడనమాట. వేరే కంట్రీకి వెళ్తూ ఉంటాడు. సో జూ మాట్లాడుతూ ఉంటాడు. జూతో అలా మాట్లాడితే వాళ్ళు ఇది కనుక వెళ్తూ ఉండేసరికి ఈ లోపల హీరోయిన్ మెసేజ్ వచ్చి ఉంటుంది. మీరు తీసుకొచ్చిన ఫ్రూట్ తిన్నాను చాలా బాగుంది. మీకోసం సగం ఉంచాను వచ్చాక తినండి ఓకేనా అనేసి హీరోయిన్ పెట్టుంటుంది. హీరో నవ్వుకానమాట ప్యాసింజర్స్కి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ మేఘాలు చాలా బాగా వచ్చినాయి చూడండి అనేసి చెప్తా ఉంటాడు. వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అనమాట హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ చూసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నానమ్మ గారు అయితే కనుక నేను నా మనవరాలకి ఇద్దామనుకున్న బ్యాంగిల్ ఇది ఇప్పుడు నువ్వు ఎలాగో వచ్చేసావు కాబట్టి నీకు ఇస్తున్నానమ్మా అని కానీ హీరోయిన్ వద్దంటది. కానీ ఆవిడ అయితే కనుక చాలా ఫోర్స్ఫుల్గా లేదు లేదు తీసుకోవాల్సింది అనేసి ఇచ్చేసి ఉంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళు అంటారు వాడేమో నిన్ను ఇబ్బంది పడితే చెప్పమ్మా వాడు పని చెప్తామనేసి అత్తయ్య గారు వాళ్ళకట్ట అనేసి అంటా ఉంటే హీరో నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా అదేమీ లేదండి అనేసి చెప్తా ఉంటుంది. లోపల వాళ్ళ అక్క అనమాట ఎవరే రారా డ్రింక్ తాగరు అనేసి ఇస్తూ ఉంటే హీరో అడుగుతూ ఉంటాడు ఏంటి నేను డ్రింక్ చేయను నీకు ఓకేనంటే తాగితే తాగండి నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేసి హీరోయిన్ అంటా ఉంటే వాళ్ళ అక్క అంటది అంటే అప్పుడే పెత్తనమంతా మా మరదలకి ఇచ్చేసావేంట్రా అని కానీ అదేంటి అక్క అలా అంటావు మరి చెప్పాలి కదా తన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా అని కానీ అందరూ నవ్వుతారనమాట. అలా డిన్నర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కానీ హీరో ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళనమాట ఈరోజు ఇక్కడే స్టే చేయను అని చెప్పడంతో సరే అనేసి హీరోని రూమ్లో తీసుకుని వెళ్ళుంటుంది. ఫస్ట్ అది కనుక కోటు గట్ట అదంతా తీస్తాను అనమాట. హీరో కొంచెం ఉడుగ్గా ఉందనేసి అవంతా తీస్తూ ఉంటుంది హీరోయిన్. అలా హీరో ఇది కనుక హీరోయిన్ వంక అలా చూస్తే ఇది కనుక తను ఇది కనుక బెడ్ మీద పడుకోబెట్టిస్తుంటాడు. హీరోయిన్ అలా షాకింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ హీరో ఇది కనుక హీరోయిన్ వంక అలా చూస్తూ అనమాట కిస్ చేసి మాదిరిగా వస్తూ ఉంటాడు. అలా వచ్చి సారీ నేను పర్మిషన్ అడగడం మర్చిపోయాను నేను నిన్ను కిస్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ కిస్ చేయొచ్చు అనేసి హీరో అడుగుంటాడు. అంతే ఇంకా హీరోయిన్ ఏమీ ఆన్సర్ చెప్పదు. అప్పుడు హీరో అంటాడు మౌనంగా ఉంటే అది అంగీకారమైన అనుకుంటారు కదా అనేసి తన యొక్క కళ్ళు మూసి హీరో కిస్ చేస్తుంటాడు. ఇదే ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కిస్ చేసుకోవడం ఫస్ట్ కిస్. నెక్స్ట్ సీన్‌లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తా ఉంటారు. తన పేరు వచ్చేసి మిన్ను. తను హెయిర్ హోస్టర్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వడంతో కొన్ని రోజులు లీవ్ తీసుకుని ఉంటుంది గాయాలు తగ్గడం కోసం అనేసి. వాళ్ళ కొలీగ్‌కి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే బాగానే ఉంది రేపటి నుంచి నేను జాబ్కి వచ్చేస్తాను అనేసి తను చెప్తా ఉంటుంది. అలాగే తను వచ్చేస్తుంటుంది అనమాట. సేమ్ ఫ్లైట్ చెక్ చేయడం కోసం అనేసి హీరోయిన్ కూడా వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ చూసిన మిన్ను షాక్ అవ్వి అదేంటి నువ్వు ఈ కంపెనీకి ఎప్పుడు మారావంటే రీసెంట్గానే మారా అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. నీకు మ్యారేజ్ అయిందని విన్నాను ఏంటి కెప్టెన్ని అదే పైలట్ని పెళ్లి చేసుకున్నావంట మీ డాడీకి ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావంటే చూడు నువ్వు ఎక్కువగా నవల్స్ చదువుతున్నావు అందుకోసం నీకు ఇటువంటి డౌట్స్ వస్తాయి తర్వాత మాట్లాడుకుందాం అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అదే టైంలో ఇంకొక హెయిర్ హోస్టర్ వచ్చి ఉంటుంది అనమాట మిన్ దగ్గరికి. మే అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి అనమాట మాట్లాడుతూ ఉంటుంది. దీని గురించి బాగా గుర్తుపెట్టుకోండి మే వచ్చేసి మన సీరియస్ విలన్ అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అయితే కనుక మొత్తం తన వర్క్ అంతా ఫ్లైట్ చెక్ చేస్తూ ఉండేసరికి అక్కడ జియా వచ్చి వావ్ ఈరోజు నా ఫ్లైట్ చెక్ చేసేది నువ్వు అంటే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి నైట్ క్యూ మంచిగా డ్రింక్ చేశాడంట అనగానే మీకెలా తెలుసు అంటే ఎందుకంటే క్యూ వచ్చేసి నా ఫ్రెండే అంతేకాదు మీ ఇద్దరికి పెళ్ళైంది అనే విషయం కూడా నాకు బాగా తెలుసు అంటే ఓ అవునా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సర్లే కానీ ఈవినింగ్ ఖాళీ అయితే కనుక బయటకు వెళ్దామా ఏమైనా తిందామా అంటగానే సరే నేను కూడా ఖాళీ వస్తా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో నేను ల్యాండ్ అయిపోయా చూడు ఈ ప్లాంట్ ఎంత బాగుంది అనేసి ఒక ప్లాంట్ ఫోటో పెట్టుంటాడు. అవునండి అనేసి హీరోయిన్ చెప్పనమాట ఇలా నేను జియాతో బయటకు వెళ్తున్నాను కానీ వెంటనే హీరో ఫోన్ చేస్తుంటాడు ఎందుకు అనగానే ఏమీ లేదండి
ఊరికే డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనగానే, సరే అయితే బయట ఎక్కువసేపు ఉండకండి ఓకేనా, తొందరగా వచ్చి నువ్వు డ్రింక్ గట్రా ఎక్కువ చేయకనేసి హీరో చాలా రూల్సే పెట్టుంటాడు. సరే అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలాగనమాట వీళ్ళిద్దరూ వచ్చుంటారు. మళ్ళీ జియాకి ఫోన్ చేసి హీరో అనమాట నా వైఫ్ జాగ్రత్త గట్ట అనేసి చాలా జాగ్రత్తలు చెప్పుంటాడు. ఏంటమ్మో బాబు మీ ఆయన ఇంతలాగా కంగారు పడిపోతున్నాడు. అయినా సరే నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా అనేసి తను అంటా ఉంటే, ఏం కాదు నేనేం అంత అందంగా ఏమి ఉండను. మీరు ఇంకా అందంగా ఉంటారు తెలుసా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. చాలానే చెప్తున్నావు నువ్వు అనేసి జియా అంటా ఉంటది. అదే టైంలో ఇద్దరు అబ్బాయిలు వచ్చుంటారు. వాళ్ళైతే కనుక ఏంటి అమ్మాయిలు ఇద్దరు ఖాళీగా ఉన్నట్టున్నారు కదా, మేము ఖాళీగానే ఉన్నాము కలిసి డ్రింక్ చేద్దాం అనేసి వాళ్ళు అంటా ఉంటే, సారీ మాకు ఇంట్రెస్ట్ లేదు మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేసి జియా చెప్తా ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా అనమాట ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసి అన్నా కానీ వాళ్ళు వెళ్ళరు. అదే టైంలో హీరో వచ్చనమాట నా వైఫ్కి మీతో మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అనేసి హీరో అంటా ఉంటాడు. వెంటనే హీరోయిన్ షాక్ అవి మీరు ఎప్పుడు వచ్చారంటే నువ్వు ఫుల్గా డ్రింక్ చేస్తావంటే లేదు కొంచెం అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి వెళ్తారా వెళ్ళరా పోలీసుని పిలవన్నా అనేసి హీరో అంటా ఉంటే వాళ్ళు వెళ్ళరనమాట. అదే టైంలో చెన్ను కూడా వచ్చానమాట జియాతోటి ఏంటి నువ్వు ఫుల్గా డ్రింక్ చేసేసావా అంటే లేదు చెన్న అనేసి అంటా ఉంటే ఏంటి అబ్బాయిలు మీరేం చేస్తున్నారా ఇక్కడ వెళ్ళండి అనేసి చెన్న అంటా ఉండేసరికి బాబీ వీళ్ళిద్దరు ఎవరో కానీ వాళ్ళు బెదిరిపోయి వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ అనమాట ఏమైనా డ్రింక్ చేస్తారంటే నేను డ్రింక్ చేయను కండి ఫస్ట్ ఇంటికి వెళ్దాం రా అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. వీళ్ళందరూ బయటకు వచ్చేస్తుంటారు. చెన్నై ఇది కనుక చియాను కారులో ఎక్కించుకొని అనమాట హీరో లగేసి హీరోకి ఇచ్చిస్తుంటారు. వీళ్ళిద్దరు కలిసే వచ్చుంటారనమాట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. జియా అయితే కనుక హీరోయిన్కి బాయ్ బాయ్ అని చెప్తా ఉంటుంది. ఎరే ఈ కారులో వచ్చేస్తారని చెన్న అంటూ ఉంటా లేదు మేము క్యాబ్కి వెళ్తాం నువ్వు జియాని ఇంటికాడ డ్రాప్ చేస్తా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే వెళ్తున్నాం అనేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి ఉంటారు. హీరో అంటూ ఉంటాడు ఏంటి ఫుల్గా డ్రింక్ చేసేసావు ఎక్కువ అంటే లేదండి కొంచెమే డ్రింక్ చేస్తాను అయినా సరే మీరు రావడానికి 2 days పెడతాన్నారు కదా అంటే అవును అన్నాను బట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అందుకోసమే వచ్చేస్తా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అనేసి వీళ్ళిద్దరు అది కానీ కారులో వెళ్తూ ఉంటారు. ఏం తిన్నావో చెప్పు ముందు నువ్వు అంటే హాట్ పాట్ తిన్నాను మీట్ తిన్నాను అవి తిన్నానని చెప్తా ఉంటుంది. ఓ అవునా సరే అయితే జియాతో అంత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయావా అంటే అనేసి హీరోయిన్ అంటా అనమాట మీరు రానన్నారనేసి నేను చాలా మిస్ అయ్యాను కానీ ఏంటి నిజంగా మిస్ అయ్యావు నువ్వు నన్ను అంటే లేదు అనేసి అంటా ఉంటా చెప్పు నిజంగా మిస్ అయ్యావా కొంచెమైనా అయ్యావా అనగానే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరూ అది కనుక ఇంట్లోకి వచ్చేస్తుంటారు. హీరో హీరోయిన్ ఆపనమాట ఆగు నీకు ఒకటి తీసుకొచ్చా అనేసి ఒకటి ఇందాక వాట్సాప్ పెట్టుంటాడు కదా ఈ ప్లాంట్ చాలా బాగుంది అనేసి దాని యొక్క కొమ్మ ఇరిస్తే అనమాట హీరోయిన్ కోసం తీసుకొని వచ్చి ఉంటాడు. చూడు ఈ ప్లాంట్ మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్స్ అని కానీ అవునండి చాలా బాగుంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి నీకోసం ఏదో ఒకటి తీసుకొస్తా అనేసి అంటా ఉంటాడు. అలా అనమాట హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక ఏమండి నేను షవర్ చేయాలనగానే సరే వెళ్ళు అనేసి హీరో ఆపేస్తుంటాడు. సరే అనేసి తనది కనుక వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి షవర్ చేయడానికి అయ్యో బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయాను కానీ హీరో అనమాట డోర్ కొట్టానమాట ఇంకో నువ్వు డ్రెస్ పట్టుకెళ్ళడం మర్చిపోయావు అనేసి ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా తీసుకుని ఉంటుంది. అలా ఫ్రెష్ అవ్వనమాట రెడీ అవ్వి వస్తూ ఉంటుంది. ఏంటి మీరు ఇంకా స్నానం చేయరా అంటే చేస్తానులే కానీ ఏంటి ఇలాగ హెయిర్ చూడు ఎంత తడిగా ఉందో కోల్డ్ చేసేస్తుందిరా ఫస్ట్ హెయిర్ డ్రై చేస్తా అనేసి హీరో అనమాట హెయిర్ డ్రై చేస్తూ ఉంటాడు హీరోయిన్కి. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ హీరో కూడా నువ్వు హెయిర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో చూడు ఎలా అయిపోతున్నాను కానీ సరేనండి మా డాడీ కూడా ఇలాగే చెప్పేవారు తెలుసా అనగానే హీరో అనమాట సాడ్గా ఫేస్ పెట్టాము ఇంతకీ మీ డాడీకి ఎప్పుడు ప్లేన్ క్రాష్ అయింది ఎక్కడ అనగానే మా డాడీ వచ్చేసి యూరోప్ నుంచి అమెరికా వెళ్తున్నాడు అప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయారని కానీ ఓ అవునా అనగానే సర్లే నువ్వేం ఫీల్ అవ్వక ఆయన ఎక్కడున్నా కానీ నిన్ను చూస్తూనే ఉంటాడు ఆయన వల్లే కదా నువ్వు ఇంత మంచి మెకానిక్గా తయారవ్వవు ఎన్నో ఫ్లైట్స్ మంచిగా వెళ్ళి సేఫ్గా వస్తున్నాయంటే రీజన్ నువ్వే కదా అనేటప్పటికీ హీరోయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ కలిసి పడుకుని ఉండే సర్లే ఇలా రా నా పక్కకి ఈరోజు నైట్ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పీస్ఫుల్గా పడుకోను కానీ ఓకేనండి అనేసి హీరోని హగ్ చేసుకుని అనమాట పడుకుంటుంది హీరోయిన్. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు నేను హ్యాపీగానే చూసుకుంటా అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ లెగ్సి వస్తూ ఉంటే హీరో అనమాట బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి ఉంటాడు. హీరోని చూసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది ఎందుకంటే నైట్ హగ్ చేసుకొని పడుకొని ఉండే కదా అంతా కొంచెం షైగా ఫీల్ అయి ఉంటుంది. దానికి హీరో అనమాట ఎందుకు అలా వెళ్ళిపోతున్నారా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళగానే అంటే ఓకేనండి అనేసి హీరోయిన్ వస్తూ ఉంటుంది.
నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక వీళ్ళు తినేసి ఉంటారు. అవంతా క్లీన్ చేస్తా ఉంటే దానికి హీరో అంటా ఉంటాడు, "సరే అయితే ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది. నేను వెళ్తున్నా. అంతేకాదు నువ్వు వచ్చేసి ప్రమోట్ అయ్యావంట కదా! కంగ్రాట్స్" అని చెప్పగానే "థ్యాంక్ యూ అండి" అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అయితే వెళ్తున్నా అనేసి హీరోయిన్‌కి గుడ్ బై కిస్ ఇచ్చనమాట. హీరో వెళ్తా ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ వర్క్ చేస్తా ఉండేసరికి అక్కడికి మినీ వచ్చుంటదనమాట. "రేపొద్దుట మా డాడీది బర్త్‌డే. నేను ఆయన సమాధి చూడడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావంటే" "లేదు మా నేను రాను. రేపొద్దున నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటేని" "ఓ అవునా సరే అయితే ఏంటి మీ డాడీకి ఏమైందో మర్చిపోయావా? మళ్ళీ నువ్వు పైలట్‌నే పెళ్లి చేసుకున్నావు. నీకు ఎన్ని సార్లు చెప్పాను పైలట్‌ని పెళ్లి చేసుకోవద్దనేసి. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? రేపొద్దుట మీ హస్బెండ్‌కి ఏమన్నా అవుతే గనుక మళ్ళీ నువ్వు ఆ బాధని ఫేస్ చేయాలి. ఇంకా ఆలోచించుకో" అనేసి తను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటది. హీరోయిన్ అనమాట అలా ఆలోచిస్తా ఉంటది. అదే టైంలో తనకి ఫోన్ కాల్ వచ్చి ఉంటది. సరే అనేసి తను వెళ్ళిపోతా ఉంటది వర్క్ ఉందనేసి. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ కొలీగ్‌కి వచ్చి హీరోయిన్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటా ఉంటాడు ఫైల్స్ మీద. హీరోయిన్ చేస్తుంటది. "మీరు చాలా టాలెంటెడ్ పర్సన్" అనేసి తను అంటా ఉంటే, "ఓహ్! థ్యాంక్ యూ" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. వాళ్ళిద్దరూ వచ్చేసి తినడానికి వస్తా ఉంటారు క్యాంటీన్‌కి. అదే టైంలో మెకానిక్ వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక క్యాంటీన్ ఉంటది. అదే క్యాంటీన్‌కి హీరో కూడా వస్తా ఉంటే, "అదేంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే" "నేను ఒక పర్సన్ కోసం వచ్చాననేసి" అందరికి చెప్తా ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ కూడా వచ్చి ఉంటది. హీరోయిన్ అయితే గనుక హీరోని చూసి షాక్ అవ్వి, "అదేంటండి మీరేంటి ఇక్కడికి వచ్చారు" అనగానే, "మీకోసమే వచ్చా" అంటే, "ఏంటి నా కోసం వచ్చారు? ఎవరైనా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారా?" అంటే, "హా! వచ్చాను నా వైఫ్‌ని కలవడానికి వచ్చానంటే" "ఏంటి వైఫ్ అని చెప్పి మీరు నాతో మాట్లాడితే నేనే మీ వైఫ్ అని అందరికి తెలిసిపోద్ది కదా!" అంటే, "తెలిస్తే తెలియని మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం ఏంటి? మన ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా!" అనేసి హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్‌కి ఏం చెప్పాలో అర్థం కాదు. అందరూ గాసిప్స్ మాట్లాడుకుంటా ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనేసి. ఈ లోపల హీరో "నాకు చాలా ఆకలేస్తుందిరా" అనేసి చేపట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటే హీరోయిన్ చెయ్యి వదిలిచ్చేసుకుంటది. "ప్లీజ్ రా నాకు ఆకలేస్తుంది" అనేసి హీరో తీసుకొని వెళ్ళి తింటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే ఇప్పుడు ఒక సీన్ చూపిస్తా ఉంటారు. జియా ఉంది కదా! జియాననమాట వాళ్ళ కొలీగ్‌కి చాలా రిక్వెస్ట్ చేస్తా ఉంటాడు. "లిన్‌ది ప్లీజ్ వీచాట్ ఐడీ ఇవ్వా తనంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అనేసి. దానికి లిన్ అనమాట, ఎందుకు" అంటే, "ఎందుకు అంటే ఏం చెప్తాము తనంటే నాకు ఇష్టము. నీకు కావాలితే ట్రీట్ ఇస్తాను" అనేసి అంటా ఉంటే ఈ మాటలన్నీ మన హీరో వింటా ఉంటాడనమాట. జియా అనమాట హీరోని చూసి, "చూసావు కదా వీడు ఏం చెప్పాడో విన్నావు కదా! ఇప్పుడు నేను లిన్‌ది నెంబర్ ఇవ్వనా వద్దా" అనేసి మన హీరోని అడుగుతా ఉంటది. క్యూ ఇవ్వనా వద్దా అనగానే అప్పుడు మన హీరో అంటాడు, "వాడికి లిన్‌ది కాదు నా ఐడీ ఇవ్వి" అనగానే, "మీరెందుకు నాకు" అంటే, "ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా లిన్ను ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ నేనే" అనేసి హీరో అని ఉంటాడు. దెబ్బకి ఆ అబ్బాయి షాక్ అయిపోయి, "సారీ సార్ సారీ" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. జియా బాగా నవ్వుకుంటా ఉంటది. కానీ హీరో చాలా జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడు. అందుకోసమనేసే హీరో అనమాట అందరికీ తెలియాలని ఇలా చేస్తా ఉంటాడనమాట. వీళ్ళిద్దరికీ పెళ్లయిపోయిందనేసి అందరికీ తెలియాలని. ఎందుకంటే హీరో జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడు. హీరోయిన్ సింగిల్ అనుకోని అందరూ హీరోయిన్‌ని ట్రై చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇదే విషయం హీరోయిన్‌కి చెప్పినా గానీ హీరోయిన్ పట్టించుకోదనమాట. ఎందుకు అడిగాడు ఆ అబ్బాయి నా నెంబర్ అంటది. నీకు ఇంకా అర్థం కాలేదు. నేను ఇక్కడ జెలసీగా ఫీల్ అవుతున్నానన్న విషయం కూడా ఈ పిల్లకి అర్థం అవ్వలేదు అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం అంతా అయితే గనక అందరికి స్ప్రెడ్ అయిపోయి ఉంటది. సో, వాళ్ళ కొలీగ్స్ అడుగుతా ఉంటారు హీరోయిన్‌ని, "ఏంటి క్యూ సార్ నీతో పాటు లంచ్ చేశారని" గానీ అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటది, "ఆయన వచ్చేసి నా హస్బెండ్. మేము మ్యారేజ్ చేసుకున్నాం" అనగానే, "మరి ఈ విషయం మాకు చెప్పలేదే" అంటే, "నన్ను ఎవరు అడగలేదు. నేను ఎవరికీ చెప్పలేదు" అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఆ అబ్బాయి అనమాట మళ్ళీ జిన్సార్‌కి టిన్ దగ్గరికి వచ్చనమాట. సేమ్ ఇదే విషయం చెప్తా ఉంటారు. ఇలాగ లిన్ ఉంది కదా! వాళ్ళ హస్బెండ్ ఎవరు అనుకుంటున్నారు అనగానే, టిన్ అంటాడు, "ఇంకెవరు క్యూ సారు" అనగానే, "ఏంటి మీకు ఈ విషయం తెలుసా" అంటే, "హా! తెలుసు. మాకెప్పుడో చెప్పింది కదా లిన్ను" అనగానే, "ఓహ్! అవునా" అనేసి ఆ అబ్బాయి అంటా ఉంటే, "సరే వెళ్ళు వర్క్ చేసుకోపో" అనేసి జిన్సార్ అంటా ఉంటాడు. అలా అనేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉండేసరికి ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అయితే గనుక వర్క్ చేసుకుంటా ఉంటది చీఫ్ దగ్గర. చీఫ్ అనమాట మాట్లాడుతూ ఉంటే అదే టైంలో హీరో వచ్చి ఉంటాడు. "అదేంటి క్యూ సార్ ఇక్కడికి వచ్చారంటేని" "నేను లిన్ కోసం వచ్చాను" అనగానే, ఎందుకు" అనేటప్పటికి, "ఎందుకంటారేంటి తిను నా వైఫ్" అనేసి హీరో అని అంటాడు. "ఏంటి మీ వైఫా" అనేసి చీఫ్ అయితే కనుక షాక్ అయి ఉంటాడు. "సరే సార్ నేను వెళ్తున్నా" అనేసి హీరోయిన్ అండ్ హీరో వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉండే అబ్బాయిలు అంటారు, "సార్ మీకు ఇంకా తెలియదు అనుకుంటా వాళ్ళిద్దరూ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అంట. మాకు ఈ రోజు తెలిసిందంటే నిజంగా ఈ పిల్ల గ్రేట్. అసలు ఈ విషయం మన దగ్గరే తెలియలేదు. నాకే లాస్ట్ తెలిసింది" అనేసి ఆయన నవ్వుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో అండ్ హీరోయిన్ వెళ్తా ఉండేసరికి హీరో అనమాట, "ఇదిగో చాక్లెట్స్ తిని నీకోసం తీసుకొచ్చు" అనగానే, "ఓహ్! థ్యాంక్ యూ" అనేసి హీరోయిన్ అనమాట అవి తింటా ఉంటది. "ఇవి తింటే మంచిగా నీకు నిద్ర వస్తది" అనగానే, "ఓహ్! అవునా" అనేసి తను తింటా అనమాట. "నిజంగా చాలా బాగుంది టేస్టు" అనగానే, "ఓహ్! అవునా" అనేసి హీరో అంటా ఉంటాడు. "హా! అవును కావాలితే మీరు కూడా తినండి" అంటే
మరి నేను ఎలా తిన్ను, నాకు ఎవరు తినిపించేవాళ్ళు లేరు కదా అంటే, నేనున్నాను కదా అనేసి హీరోయిన్ తినిపిస్తుంది. హీరో తింటాడనమాట. సో చాలా క్యూట్గా ఉండే ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ ఇంటికి వచ్చి అనమాట తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో పనులు. అదే టైంలో హీరో కూడా వచ్చి ఉంటాడు. వెనక నుంచి అనమాట హీరోయిన్ హక్ చేసుకొని, నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా ఇలా నా లైఫ్ ఉంటుందని అనగానే, ఎందుకు అలా అంటున్నారు మీరు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఎందుకంటావేంటి, నేను నా వైఫ్ని పిక్ చేసుకోవడం, నా వైఫ్తో పాటు వర్క్ చేయడం, అంతేకాదు నా వైఫ్ వచ్చేసి నాతో పాటు ఇంట్లో ఉండడం, నాతో పాటు వాళ్ళని షేర్ చేసుకోవడం అంతా చాలా బాగుంది చూడడానికి, వినడానికి. అండ్ లైఫ్ని ఎలా లీడ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనగానే హీరోయిన్ అంటది, మీరు నన్ను చేసుకోకపోయినా కానీ వేరే అమ్మాయిని చేసుకున్నా కానీ మీ లైఫ్ ఇలాగే ఉంటుందని. కానీ ఎందుకు నువ్వు అలా అంటున్నావు, నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకుని, అర్థమవుతుందా, నువ్వు మాత్రమే నా వైఫ్, అర్థమవుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వే నా బెస్ట్ చాయిస్వి, అర్థమవుతుందా అనగానే హీరోయిన్ ఆహాహా సరే సరే అర్థమవుతుంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అలా అనడంతో హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గర కంటే లాక్కొని అనమాట కిస్ చేస్తూ ఉంటాడు. అలా కిస్ చేసుకునేటప్పటికి కాసేపటికి అయితే కనుక హీరోగా ఫోన్ వచ్చేస్తుంటుంది. వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడానికి మానేస్తుంటారు. హీరోయిన్ అంటది, సరేనంటే ఫోన్ లిఫ్ట్ చేయండి ఎవరు అనగానే, సరే అనేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. చెప్పండి అనగానే, మీది డ్యూటీ రేపు పొద్దుట తొందరగా రండి ఓకే అనగానే, సరే నాకు తెలుసు కదా అనేసి హీరో అనమాట ఫోన్ కోపంగా పెట్టేసి, రేపోతే డ్యూటీ ఆ విషయం నాకు తెలుసు కదా, ఇప్పుడు వీళ్ళు గుర్తు చేయాలా ఏంటి అనేసి హీరో కోపడుతూ ఉంటాడు. దానికి హీరోయిన్ నవ్వుకొని, సరేనండి నేను ఫ్రెష్ అవ్వి వస్తాను, మీరు వెళ్ళండి ఓకేనంటే, సరే నేను వెళ్తాను కానీ ఫస్ట్ నీ బుర్రలోకి బాగా ఒకటి ఎక్కించుకో, నీకు నాకు పెళ్ళి అయింది అర్థమవుతుందా, ఓన్లీ నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉంటావు అనగానే, అర్థమవుతుంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే అయితే కనుక వీళ్ళ రిలేషన్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ధైర్యంగా వీళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకొని అయితే కనుక వస్తూ ఉంటారు. తెలియని వాళ్ళైతే కనుక చూసి షాక్ అవుతారు, ఏంటి వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా అనేసి. తెలిసిన వాళ్ళు అయితే కనుక వీళ్ళిద్దరిని చూసుకొని వీళ్ళిద్దరు చూడి చాలా బాగుంది అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు హీరో అయితే కనుక, సరే అయితే నాకు ఫ్లైట్కి టైం అయింది వెళ్తానంటే, అవునండి సరేనండి నాకు కూడా టైం అవుతుంది నేను కూడా వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఓకేనా అనేసి హీరోయిన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అయితే కనుక తన షెడ్యూల్ అంతా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ జూ అడుగుతూ ఉంటాడు, అంటే నువ్వు వచ్చేసి లిన్ మేడంని పెళ్లి చేసుకున్నావు అనమాట అంటే, అనేసి హీరో చెప్తా ఉంటాడు. సరేలే కానీ ఉన్నట్టుండి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, అదేంటి అలా అంటావు, మా ఫ్యామిలీ బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశారు చేసుకున్నామంటే, అంటే మీ పెళ్ళి లవ్ లేకుండా జరిగిందంటే, అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అనేసి హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక ఒకటి చైన్ అయితే కనుక ఫ్లైట్లో ఇరుక్కుపోతూ ఉంటే ఒక మూలన అదంతా లూజ్ చేసి ఆ చైన్ తీసి అనమాట జరికి ఇస్తూ ఉండేసరికి తను థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్దామనే టైంలోనే మిన్ అనమాట ఆగు అని చెప్పేసి, చాలా హార్డ్ వర్క్ చేసావు కాబట్టి తాగేసి వెళ్ళు అనేసి డ్రింక్ ఇచ్చి ఉంటుంది. సరే అనేసి తను తాగుతూ ఉంటే లిన్ అనమాట అలా హీరోయిన్ వంగ చూస్తూ, ప్లీజ్ నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించచ్చు కదా, క్యూ సార్ మంచివారే కాదని నేను అన్నాను, కానీ ఆయన పైలట్, రేపు పొద్దుటన్న రోజున ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగితే నీ పరిస్థితి ఏం కావాలంటే, దానికి హీరోయిన్ అంటది, నువ్వు కూడా ఫ్లైట్లోనే కదా జర్నీ చేస్తున్నావు, మరి నీకేమైనా అవుతే కొంచెం కూడా ఆలోచించు. అయినా సరే ఆయనకి చాలా మెలకువలు తెలుసు, ఫ్లైట్లో ఎలా నడపాలి ఏంటనేది, చాలా టాలెంటెడ్ పర్సన్, నువ్వు ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకో అర్థమవుతుంది అనేసి హీరోయిన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే పాపం మిన్ను ఏం తప్పలేదు, మిన్ను వచ్చేసి వాళ్ళ డాడీ వాళ్ళకి ఎలా జరిగిందో రేపు పొద్దున్న మళ్ళీ క్యూకి ఏమైనా జరిగితే కనుక హీరోయిన్ అనాథ అయిపోద్ది అన్న ఒక భయంతో చెప్తా ఉంటుంది. ఫ్రెండ్ కదా మంచి కోరుతుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చాక కూడా అనమాట మిన్ని ఇదే విషయం చెప్తా ఉంటుంది. నువ్వు అన్నావు కదా ఇందాక నాతోటి, రోజుకి ఒక 10 లక్షల ఫ్లైట్లు వెళ్తున్నవి, ఏదో ఒక ఫ్లైట్కి మాత్రమే యాక్సిడెంట్ జరుగుతుంది అనేసి. ఈ రోజు చూసావా మన కంపెనీలోనే ఒక ఫ్లైట్కి కొంచెంలో ప్రమాదం తప్పింది, ఏమంటావు దీనికి అనగానే, ఇంక హీరోయిన్ సరే బాబు నీతో వాగలేను నేను అనేసి ఫోన్ పెట్టేసి ఉంటుంది. అలా హీరోకి మెసేజ్ చేద్దామని టైంలోనే హీరో ఫోన్ చేసి ఉంటాడు. ఏంటి నువ్వు నా కోసం కంగారు పడుతున్నావంటే, లేదేంటి అంటే నేను కూడా విన్నాను ఈరోజు శృతిలో చిన్న ప్రమాదం తప్పిందంట కదా ఫ్లైట్కి అనగానే, అవునండి అంటేనే, నిజం చెప్పు నువ్వు నా కోసం కంగారు పడుతున్నావా లేదా భయపడుతున్నావా అనగానే హీరో అలా అడిగేసరికి హీరోయిన్ అయితే కనుక కొంచెం అని చెప్పుంటుంది. ఏంటి కొంచెమేనా అంటే, అంటే కొంచెం ఎక్కువే అనుకోండి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అవునా సర్లే అనేసి హీరో నవ్వుకోనమాట. నీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నీ లైఫ్లో రేపు పొద్దుట చాలా స్పెషల్ కదా, ఫ్లైట్ని ఫస్ట్ టైం నువ్వు కమాండర్ కింద చేయబోతున్నావు కదా అంటే, అవునండి కానీ అది నా ఫ్లైట్ కాదు కదా అంటే, నెక్స్ట్ మీ ఫ్లైట్గా చేస్తారనేసి హీరోయిన్ చెప్పేసి గుడ్ నైట్ చెప్పేసి పడుకుని ఉండే. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్కి ప్రమోషన్ వచ్చి ఉంటుంది. సో ఫ్లైట్కి అయితే కనుక కమాండర్ కింద, అదే ఫ్లైట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా కెప్టెన్
కెప్టెన్‌కి అదే పైలట్‌కి సో, ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తా ఉంటదనమాట. సో, అవంతా వింటున్న పైలట్ అనమాట ఇంప్రెస్ అయ్యి ఉంటాడు. ఇంతకుముందు ఏ కమాండర్ ఇలా చెప్పలేదు. నువ్వు చాలా బాగా చెప్తున్నావు ఇన్‌స్ట్రక్షన్స్ అనేసి హీరోయిన్‌ని అప్రిషియేట్ చేస్తా ఉంటారు. హీరోయిన్ థ్యాంక్ యూ అని చెప్తా ఉంటది. ఈయన పేరు వచ్చేసి లూ. ఈయన వచ్చేసి కొత్తగా వచ్చి ఉంటాడనమాట ఈ కంపెనీకి. ఈ విషయం అంతా అనమాట హీరోకి తన కొలీగ్ చెప్తా ఉంటాడనమాట. ఇలాగ మన కంపెనీలోకి కొత్తగా లూ అనే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి చాలా టాలెంట్ ఉన్న పర్సన్. అంతేకాదు లిన్ ఉంది కదా! ఈరోజు తను చాలా బాగా కమెండర్ చేసిందంట. అయినా సరే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది. వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు. జోడీ కట్టేసి అంటా ఉండేసరికి హీరో కోపం వచ్చి నాకు మ్యారేజ్ అయిందనేసి తను రింగ్ చూపిస్తా ఉంటాడు. చూపించి ఈ విషయం మీకు తెలుసో లేదో లేకపోతే నటిస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు వరకు మీరు లిన్ అనేసి చెప్తా ఉన్నారు కదా! తన హస్బెండ్ నేనే అనేసి హీరో చెప్పుంటాడు. వెంటనే ఇంకా వాళ్ళ కొలీగ్స్ అనమాట సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడైతే కనుక హీరో హీరోయిన్‌కి ఫోన్ చేస్తుంటాడు. ఏంటి ఫస్ట్ డే ఎలా అయిందంటని. అండి బానే ఉంది. మంచిగానే చేశాను. పర్లేదు అనేసి హీరోయిన్ చెప్పుంటది. అంతే ఇంకేం జరగలేదా అంటే, అంతే ఇంకేం జరగలేదంటే, నువ్వేమైనా చెప్పడం మర్చిపోయావా అంటే, లేదు అన్నీ చెప్పేసాను కదా! అంటే, మరేంటి ఈరోజు కెప్టెన్ లూ వచ్చేసి నీతో చాలా మంచిగా మాట్లాడాడంటే ఏంటి అనగానే, నార్మల్‌గానే అనేసి హీరోయిన్ చెప్పుంటది. ఆగండి నాకెవరో రిక్వెస్ట్ పెట్టారు వీచాట్‌లో అనగానే, ఎవరు పెట్టారు నీకు మర్యాదగా చెప్పు అనగానే, ఏంటి జెలసీ అనేసి హీరోయిన్ అని ఉంటది. ఏదోటి అనుకో ఫస్ట్ ఎవరు పెట్టారంటే, అదే ఆ లూయే పెట్టారు అంటే, రిక్వెస్ట్ నువ్వేమీ యాక్సెప్ట్ చేయకు. అయినా సరే నీకు పెళ్ళయింది ఆ విషయం మర్చిపోక అర్థమవుతుందా అంటే, ఏంటి జెలసీ అంటే, జెలసీయే. నువ్వేమనుకున్నా నాకు పర్వాలేదు. అయినా సరే నా వైఫ్ వచ్చేసి ఇంత పాపులర్ అనే విషయం నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనేసి హీరో అనమాట ఇంకా జెలసీగా ఫీల్ అయిపోయి ఉంటాడు. అలా తనైతే గనుక మళ్ళీ చైనాకి వచ్చేసి ఉంటాడనమాట. ఇప్పుడు మన హీరోను లూ ఉన్నాడు కదా కెప్టెను. సో, వాళ్ళిద్దరు అనమాట ఒకే ప్లేస్‌లో నుంచొని ఉండే. హీరోయిన్ అయితే కనుక వర్క్ చేసుకుంటా ఉంటే ఇద్దరు హీరోయిన్‌నే చూస్తా ఉంటారు. అప్పుడే హీరో మెసేజ్ పెట్టుంటాడు హీరోయిన్‌కి. హీరోయిన్ అనమాట చూసి హాయ్ అని చెప్తా ఉంటది విండోలో నుంచి. అదంతా చూస్తున్న లూ అనమాట, చూసావా ఈ అమ్మాయికి చాలా పొగరు. నేను చాలా టాలెంటెడ్ పర్సన్ అనుకున్నాను. తనకి రిక్వెస్ట్ పెడితే నన్ను యాక్సెప్ట్ చేయలేదు తెలుసా అనగానే హీరో అంటాడు, ఎందుకంటే నా వైఫ్ చాలా బిజీగా ఉంటే తన ఫోన్ ఎక్కువగా యూజ్ చేయదు అనగానే, ఏంటి వైఫా అంటే, అవును తను నా వైఫ్ అనగానే, ఓ అవునా సారీ నేను నార్మల్గా పెట్టాను అంతే తనకి మెసేజ్, మీరు ఏమనుకోకు. అయినా సరే అమ్మాయి చాలా టాలెంటెడ్ పర్సన్ అనేసి అక్కడి నుంచి లూ వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. హీరో అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక బెడ్ మీద పడుకుని ఉండే. హీరో అయితే కనుక ఏంటి ఇంకా నిద్ర రావడం లేదా నీకు అంటే, రావడం లేదు. ఈరోజు మీరు నాతో స్పెండ్ చేయరా అనగానే, ఏంటి అంటే, ఏమీ లేదు అనేసి హీరోయిన్ పడుకుంటుంది అనమాట దుప్పడొప్పేసుకొని. ఏమీ లేకపోతే కనుక మరి కాండమ్స్ ప్యాకెట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నువ్వు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నావు కదా అనేసి హీరో ఏడిపిస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్, ఏమీ లేదండి ప్లీజ్ నన్ను ఏడిపించొద్దు అనేసి హీరోయిన్ అనమాట బెడ్షీట్ కప్పేసుకుంటా ఉంటే, అదేంటి అలా కప్పేసుకుంటా నేను కూడా ఉంటాను కదా అనేసి వాళ్ళిద్దరు అది కనుక ఇంటిమేట్ అయి ఉంటారనమాట. ఆ రోజు నైట్ అది కనుక అలా నైట్ స్పెండ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక వర్క్ చేసుకుంటా ఉంటే హీరో వెనక నుంచి వచ్చనమాట హగ్ చేసుకొని, ఫైనల్గా నువ్వు ఇప్పుడు నా సొంతం అయిపోయావు తెలుసా అంటే, అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. లాస్ట్ నైట్ అలా చేశాను కదా ఏమైనా హట్టింగ్గా అనిపిస్తుందా అంటే, ఏమీ లేదండి అంటే, నిజంగానంటే నిజంగా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఏంటి ఈరోజు ప్లానింగ్ అంటే, ఏమి లేదు మిన్ వచ్చేసి హౌస్ మారుతుందంట హెల్ప్ చేయడానికి రమ్మంది వెళ్తా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అంటే, సరే అనేసి హీరో చెప్పుంటాడు. అలా చెప్పేసి హీరోయిన్ని మీన్ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. సరే అయితే నేను మళ్ళీ పికప్ చేసుకుంటాను కాల్ చేయంటే, సరేనండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అనేసి చెప్తా ఉంటుంది. ఒకసారి అనేసి హీరో అనమాట హీరోయిన్ ఆపి లాస్ట్ అంటే ఫైనల్గా గుడ్ బై కిస్ అది కనుక చేసుకొని హీరో వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ అది కనుక మిన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది. మీతోటి ఏంటి ఇన్ని బట్టలు సర్దాలా అంటే, అనేసి తను అంటుంది. ఈ లోపల హీరోయిన్ నెక్ మీద కిస్ మార్క్స్ ఉండేసరికి, ఏంటి లాస్ట్ నైట్ స్పెండ్ చేశారు మీరిద్దరు అంటే, అందులో తప్పు మేము ఇద్దరం వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండే కదా అంటే, నేను అనేది తప్పు ఒప్పు అని అనడం లేదు. మీ డాడీకి ఏం జరిగిందో తెలుసా, ఫ్లైట్ క్రాష్ వల్లేక చనిపోయాడు. పైలటే కదా ఇప్పుడు మళ్ళీ పైలట్నే చేసుకున్నావు, రేపు పొద్దుట నీ లైఫ్ కూడా మీ అమ్మకల లైఫ్ లాగా అవుతుంది, ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్, ఏం కాదు అలాగా అనిస్తాను అంటా ఉంటుంది. సర్లే నీకు నాకు వాదం ఏంటి నడు తినడానికి వెళ్దాం అనేసి వీళ్ళిద్దరూ తినడానికి వచ్చి ఉంటారు. అలాగే డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ ఫుల్గా డ్రింక్ చేస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండే చెప్తా ఉంటుంది, చూడు లాస్ట్ నైట్ నాకు క్యూకి ఫస్ట్ టైం తెలుసా ఆయన వచ్చేసి నన్ను అన్ని యాంగిల్స్లోనే చేస్తాడు తెలుసా, వామ్మో నేను తట్టుకోలేకపోయాను అనేసి అంటూ ఉంటే, వస్తే నువ్వేం మాట్లాడుతున్నావే, అందరూ వింటారు స్లోగా మాట్లాడు అనేసి నీకు బాగా ఫుల్గా ఎక్కిస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంటికి తీసుకువెళ్తా అంటే, ఏం అవసరం లేదు నన్ను తీసుకువెళ్ళడానికి నా హస్బెండ్ వస్తాడు అనేసి హీరోయిన్ అనమాట
హీరో ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడితే డ్రింక్ చేద్దామనేసి గ్లాస్ ఎత్తుతోడి లోపల హీరోయిన్ ఫోన్ చేస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు, ఏంటి అప్పుడే చేస్తుందా మా వదిన ఫోన్ అంటే, హా అనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే స్పీకర్ ఆన్ చేయి వింటామనగానే హీరో స్పీకర్ ఆన్ చేస్తుంటాడు. దానికి హీరోయిన్ అనమాట, బేబీ ఎక్కడున్నావు, నన్ను తీసుకువెళ్ళడానికి రావా ప్లీజ్ అంటా ఉంటే, ఏమైంది అంటే, డ్రింక్ చేసావంటే, డ్రింక్ చేశాను, నన్ను తీసుకువెళ్ళడానికి రాండి అంటే, సరే అయితే వస్తాను, అడ్రస్ సెండ్ చేయనేసి హీరో చెప్పుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టీజ్ చేస్తూ ఉంటారనమాట హీరోని. హీరోయిన్ చాలా హ్యాపీగా సెండ్ చేస్తుంటుంది అడ్రస్. సరేరా నేను వెళ్తున్నా అంటే, సరే వెళ్ళు అనేసి వాళ్ళు అనమాట అంటూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళైతే కనుక బయట వెయిట్ చేస్తూ ఉంటారు హీరో కోసం. హీరో వచ్చేసి ఉంటాడు. వచ్చేసి అనమాట వెంటనే హీరోయిన్‌కి చలేసేస్తుంది అనేసి కోట్ కప్పేసనమాట. "ఎందుకు బయట ఉన్నావురా? చూడు చేతులు ఎంత చల్లబడిపోయినాయో, కోల్డ్ చేసేస్తది కదా" అనేసి చాలా ప్రేమ చూపిచ్చేస్తా ఉంటాడు. మిన్ని ఇదంతా చూస్తూ నేను నేను కూడా ఇదే చలిలో ఉన్నాను కదా, నా గురించి పట్టించుకునే నాథుడే లేడు అనేసి మనసులో అనుకుంటా ఉండి అనేటప్పటికి వాళ్ళిద్దరు నార్మల్ అయ్యి ఉంటారు. హీరో అనమాట ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం వీళ్ళిద్దరు మీట్ అవ్వడం. నేను వచ్చేసి లిన్ వాళ్ళ హస్బెండ్ అంటే, తెలుసు అంటే, సరే రండి మిమ్మల్ని కూడా నేను డ్రాప్ చేస్తాను అనేసి హీరో అని ఉంటాడు. లేదు నేను వెళ్ళిపోతానులే, మీరు ఇంటికి వెళ్ళండి అనగానే సరే అనేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తుంటారు. హీరోయిన్ ఫుల్గా డ్రింక్ చేసి ఉంటుంది కదా. హీరో అంటా ఉంటాడు, ఇందాక నన్ను ఫోన్ చేసినప్పుడు ఏదో పిలిచావు కదా, మళ్ళీ పిలువు అంటే, లేదు నేను పిలవను అనేసి హీరోయిన్ గారాబం చేస్తూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ పిలువా అంటేనే బేబీ అన్నానంటే, మళ్ళీ ఇంకొకసారి అంటే బేబీ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అనేసి హీరో కిస్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. సరే అయితే రూమ్లోకి వెళ్దాం అనేసి హీరోయిన్ ఉంటాడు. అనేసి హీరోయిన్ చెప్పి ఉంటుంది. అలా ఆ రోజు నైట్ అది వెనక వీళ్ళు స్పెండ్ చేస్తుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ వర్క్ చేసుకోవడం కోసం అనేసి వచ్చి ఉంటుంది. కానీ హీరోయిన్కి ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి అనమాట. దేవుడే క్యూ ఒక్క రేంజ్లో చేసాడు, మొత్తం పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు అనేసి తిట్టుకుంటూ ఉంటుంది హీరోని. ఇప్పుడు హీరో ఫ్లైట్కి హీరోయిన్ కమాండర్ కింద వచ్చి ఉంటుంది. అది చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో హీరో వాళ్ళు కూడా అనమాట ఫ్లైట్కి వెళ్తూ ఉంటారు. హీరోని అడుగుతూ ఉంటుంది అనమాట, లగేజ్ తీసుకుంటాను ఇవ్వండి సార్ నాకంటే, ఏమీ అవసరం లేదనేసి హీరో చెప్తా ఉంటాడు. అదే టైంలో జూ వచ్చి అనమాట, ఈరోజు వదినమ్మ వస్తుంది అనేసి జూ చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. గుడ్ మార్నింగ్ కెప్టెన్ క్యూ అనగానే గుడ్ మార్నింగ్ అనేసి హీరో చెప్పుంటాడు. మీ ఫ్లైట్ యొక్క కండిషన్ అంతా బాగుంది, ఇదిగోండి సిగ్నేచర్ చేయండి అనగానే ఈరోజు సిగ్నేచర్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ దగ్గరికి వచ్చి అనమాట, సరే అయితే వెళ్తున్నా నేను, మళ్ళీ నైట్కి కలుసుకొచ్చి అనేసి హీరో చెప్పుంటాడు. అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఇది కనుక చూస్తుంది కానీ చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. హీరో అక్కడి నుంచి అది కనుక వెళ్తూ ఉంటాడు. జూ అయితే కనుక నిజంగా మా వదిన చాలా గ్రేట్ కదా అనేసి అంటూ ఉంటే, అవును అనేసి పక్క నుండి ఇంకొక అమ్మాయి కూడా అంటూ ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక ఫ్లైట్ ఎక్కిస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ టైం హీరో వాళ్ళ ఫ్లైట్కి ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉంటుంది అనమాట. హలో కెప్టెన్ అనగానే చెప్పండి మేడం అనేసి హీరో అంటూ ఉంటాడు. నా మాట వినిపిస్తుందంటే అని చెప్తా ఉంటాడు. సరే అనేసి హీరోయిన్ అది కనుక ఫ్లైట్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తా ఉంటుంది. సేమ్ అదే విధంగా హీరో అన్నీ ఫాలో అవుతూ ఉంటాడు. ఓకే కెప్టెన్ ఇంకా మీరు ఫ్లై అవ్వచ్చు అనగానే హీరో ఫ్లై అవుతూ ఉంటాడు. హీరోయిన్ అది కనుక చాలా హ్యాపీగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట. ఎంతైనా హస్బెండ్ కదా, కొంచెం భయం ఉంటుంది మనసులోని, బాగా చెప్తా ఉంటుంది. హీరో అలా ఫ్లై అయిపోయి ఉంటారు. మన టిన్ ఉన్నాడు కదా, అక్క నువ్వు సూపర్ చెప్పావు అక్క, భలే స్టైల్గా చెప్పావు తెలుసా, నీకంటూ ఒక రేంజ్ ఉంది తెలుసా అంటే, అదేమీ కాదురా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ ఫ్లైట్ వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది అనమాట గాల్లోకి. ఫ్లైట్ వంకి హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ అనమాట హీరోయిన్ కూర్చొని ఉంటే హీరో వాళ్ళు అప్పుడే వస్తూ ఉంటారు. నేను ఇప్పుడే వచ్చా అనేసి మెసేజ్ వచ్చి ఉంటుంది అనమాట హీరో దగ్గర నుంచి. మెసేజ్ రాగానే హీరో కూడా వచ్చారనమాట. హీరోయిన్ షోల్డర్ మీద పడుకుని నేను చాలా అలసిపోయాను బేబీ అనేసి పడుకుంటాడు. అది చూస్తున్నా జూ అనమాట, ఇప్పుడు దాకా మనలాగా తను కూడా బాగానే ఉన్నాడు, వెంటనే వదినమ్మని చూడగానే నీరసం వచ్చేసిందంట అబ్బాయి గారికి అనగానే, ఏంట్రా నీకేంట్రా మధ్యలో నొప్పి, నా వైఫ్ నా ఇష్టం, నీకెందుకు కావాలంటే నువ్వు కూడా పెళ్లి చేసుకోరా పోరా అనేసి అంటా ఉంటే, సరే బాబు సరే అయితే పోతాంలే ఎంజాయ్ చేయి అనేసి జూ అంటా ఉంటాడు. హీరోయిన్ అనమాట, ఎందుకంటే వాళ్ళ ముందంటే, ఇప్పుడు ఇందులో ఏముంది, అయినా సరే నా వైఫ్ నా ఇష్టం, సరే ఈ వీకెండ్ మీరు ఖాళీ అయినా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఖాళీ చెప్పు అంటే, ఏం లేదు మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది వస్తారేమో అంటే, ఖాళీ లేకపోతే నేను రాననుకుంటున్నావా అంటే,
అలా ఏం కాదు. మీరొచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అంటే, అదేంటి నా వైఫ్ పిలిస్తే నేనెక్కడికైనా వచ్చేస్తాను కదా! అందరికీ తెలియాలి కదా! నేను నీ హస్బెండ్ అని. అయినా సరే కాలేజ్‌లో నీకు ఎవరో లైన్ ఏసేవారని విన్నాను. వాళ్ళకి కూడా తెలియాలి. నీకు పెళ్లయింది, నీకు హస్బెండ్ ఉన్నాడని. అందుకోసమనే నేనొస్తానంటే, ఇవన్నీ మీకెలా తెలుసంటే, తెలుసుకుంటామమ్మా అన్నీ తెలుసుకుంటాము. ఇష్టమైన వాళ్ళ కోసం తెలుసుకోవాలి కదా! అనేసి అంటా ఉంటే హీరోయిన్ నవ్వుతది. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు పెళ్ళికొచ్చుంటారు. హీరోయిన్ అంటది, "ఏంటండి ఇంత స్టైల్‌గా రెడీ అవ్వారు ఈరోజు" అంటని. "అదేంటి మీ ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాను కదా! అయినా సరే నీ వెనకాల తిరిగే ఒక అబ్బాయి ఉన్నాడు కదా! వాడు కూడా నన్ను చూస్తాడు కదా! అందుకోసమే ఇలా రెడీ అవ్వాననేసి" హీరో చెప్తా ఉంటాడు. సర్లేండి అనేసి హీరోయిన్ నవ్వుతా ఉంటది. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "థ్యాంక్ యూ మా నువ్వు వచ్చినందుకు. నీ హస్బెండ్‌తో పాటు వచ్చావా?" అంటే, "ఆ! అవును ఈయన మా హస్బెండ్" అంటే, "రాండి లోపలికి" అనేసి తీసుకొని వెళ్తా ఉంటది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చూపిస్తా ఉంటారు. అందులో పై అనేసి ఒక అబ్బాయి ఉండే. వాడైతే గనుక చాలా యాక్టివ్‌గా మాట్లాడుతా ఉంటాడు అందరితోటి. "ఏంట్రా ఎప్పుడురా పెళ్లి చేసుకున్నావు" అంటేని, "ఎప్పుడో అయిపోయిందంట. అయినా సరే వీచాట్‌లో కూడా నీ స్టోరీస్ గట్రా మాకేమి రావడం లేదంటే, నేనే ఎవరికీ చూపించట్లేదు ఈ మధ్యల. ఎందుకు?" అనేసి వాడు అంటా ఉంటాడు. ఆ అమ్మాయి అంటది, "ఇది విన్నారా లిన్ వచ్చేసి తన ఏం చదువుకుందో తను అదే జాబ్ చేస్తుంది. మనలాగా కాదు" అనేటప్పటికి అప్పుడే హీరోయిన్ వచ్చి, "ఏంటి నా కోసం ఏదో మాట్లాడుకుంటున్నట్టంటే" ఏమీ లేదు" అనేసి పై అంటా ఉంటాడనమాట. పై పక్కన ఇంకొక అబ్బాయి ఉంటాడు. బ్లాక్ కలర్ షర్ట్ ఏసుకున్నాడు కదా! వాడే అనమాట హీరోయిన్ వన్ సైడ్‌గా లవ్ చేసుంటాడు. కానీ హీరోయిన్ అది గనక రిజెక్ట్ చేసుంటది. వాడిని అంటా ఉంటాడు, "రేయ్! నీ లవ్ వచ్చేసిందిరా ఇప్పుడైనా ట్రై చేయి తనకి పెళ్లి అవ్వలేదనుకుంటా" అనగానే వాడనమాట, "అవునా" అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే అప్పుడు హీరో వచ్చనమాట, "ఎవరు నా వైఫ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు" అనేటప్పటికి అందరూ షాక్ అయ్యి చూస్తా ఉంటారనమాట. "ఏంటి నీకు పెళ్లి అయిపోయిందా" అనేసి పై అంటామంటే, "హా" హా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. అప్పుడే హీరో అంటాడు, "పెళ్లి కూతురేమో నీ ఫ్రెండ్, పెళ్లి కొడుకేమో నా కొలీగ్" అనగానే హీరోయిన్ షాక్ అవ్వి, "ఏంటి నిజమా" అంటే, "హా" అనేసి హీరో చెప్తా ఉంటే అప్పుడు పెళ్లి కొడుకు అంటాడు, థ్యాంక్ యూ క్యూ సార్ మీరు వచ్చినందుకు. మీరు ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా వచ్చారంటేని." "హా! పర్వాలేదు" అనేసి హీరో అంటా ఉంటాడనమాట. అప్పుడే ఈ పై అంటాడు, "ఏంటి క్యూఆ? అంటే మన కాలేజ్‌లో చాలా ఫేమస్ పర్సన్ ఉన్నాడు కదా! ఆ క్యూయేనా ఈయన" అనగానే అందరూ అవును, అవును అనేసి అంటా ఉంటే పై అనమాట, "నేను మీ గురించి చాలా విన్నాను. మీరొచ్చేసి మా కాలేజీలోనే ఒక టాపరు, చాలా హ్యాండ్సమ్ మ్యాన్. మీ చుట్టూరు అమ్మాయిలది కూడా తిరుగుతా ఉండారు. చాలా ఫాలోయింగ్ ఉండేది కదా మీకు" అంటే, "హా! అవును" అనేసి హీరో చెప్తా ఉంటాడు. అలా చెప్పేసి అనమాట హీరోయిన్ కూర్చోబెట్టడంతోటి పై అంటాడు, "నేనొచ్చేసి లిన్ ఫ్రెండ్‌ని" అనగానే, "హా! నీ గురించి నాకు బాగా తెలుసు. మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటీషన్‌లో పెట్టినప్పుడు బాయ్స్ టీమ్ నుంచి నువ్వే కదా లీడర్‌గా ఉన్నావు" అనగానే, "ఏంటి మీరు ఆ కాంపిటీషన్ గురించి విన్నారా" అంటే, "వినడమేంటి నేను చూసాను కూడా" అనేసి హీరో అంటా ఉంటాడు. "ఏంటి మీరు మా కాంపిటీషన్ చూసారా" అనగానే, "హా! చూసా" అనేటప్పటికి హీరోయిన్ షాక్ అవుతది. "ఏంటి మీరు నిజంగానే చూసారా" అంటే, "హా!" అనేసి అనగానే వీళ్ళిద్దరు హీరో అండ్ హీరోయిన్ క్లోజ్‌గా మాట్లాడుకోవడంతోటి హీరోయిన్ వన్ సైడ్‌గా లవ్ చేస్తాడు కదా! ఈ అబ్బాయి జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడు. అలాగే హీరో అండ్ హీరోయిన్ కూడా రింగ్ చేస్తుంటారనమాట కొంచెం. హీరో అండ్ హీరోయిన్ అనమాట ఇంటికొచ్చేసుంటారు. మన హీరో అయితే గనుక హీరోయిన్ అలా చూస్తా అనమాట. కిస్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ ఆపనమాట. "ఇందాక మీరు చెప్పారు కదా! పై తోటి మేము కాలేజీలో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు మాది కాంపిటీషన్ చూసారని. అలా ఎలా చూస్తారు? ఎందుకంటే ఆ టైంలో మీకు అయ్యో ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా! మీరు సీనియర్స్ ఎవరు లేరు కదా మా బ్యాచ్‌లో మీకు" అనేటప్పటికి, "అవును నాకు అప్పుడు ప్రాక్టికల్స్ ఉన్నాయి. బట్ నేను అడ్జస్ట్ చేసుకొని వచ్చి చూసాను" అనేటప్పటికి, "మీరు ఎందుకు చూసారంటే" "అదా" అనేటప్పటికి, "చెప్పండి" అంటే, "ఏదో మామూలుగా చూద్దామనేసి వచ్చి అలా చూసాను అంతే" అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఎలాగైతేనే మనిద్దరం కలిసాం కదా! అది చాలు నాకు అనేసి హీరోయిన్ కిస్ చేసి వాళ్ళైతే గనుక నైట్ స్పెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యుంటది. మన హీరో అయితే గనుక నడుచుకొని వస్తా ఉండేసరికి మే ఉంది కదా! మే అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇలాగా మన క్యూ సార్ వచ్చేసి లిన్ పెళ్లి చేసుకున్నాడు కదా! లిన్ వచ్చేసి మన క్యూ సార్‌ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది. అయినా సరే మన క్యూ సార్‌కి కూడా టేస్ట్ లేదు, ఏమి లేదు అనేసి తనైతే గనుక కొంచెం చీప్‌గా మాట్లాడుతా ఉంటది. ఈ మాటలన్నీ అక్కడే మిన్ను కూడా విననమాట. మిన్ను తిడతా ఉంటది. "మీరసలు ఏం మాట్లాడుతున్నారు? క్యూ సార్ గురించును, లిన్ గురించు వాళ్ళిద్దరు చాలా రాయల్‌గా ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. అయినా సరే వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు గట్ట" అనేసి తను తిడతా ఉంటది. "ఏంటి లిన్ వచ్చేసి నీ ఫ్రెండ్ అని వెనకేసుకొస్తున్నావంటే" "చూడు లిన్ నా ఫ్రెండ్ అని నేనేమి వెనకేసుకు రావడం లేదు. మీరు మాట్లాడేది తప్పు కాబట్టి తప్పు అని చెప్తున్నాను" అనేసి అంటా ఉంటే దానికి మే అంటది, "నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావులే మాకు తెలుసులే" అంటే ఇంకా మిన్నికి కోపం వచ్చి, "ఇదంతా నేను క్యూ సార్‌కి చెప్తాను" అనగానే వాళ్ళిద్దరు సైలెంట్ అయిపోయి ఉంటారు. ఈ మాటలన్నీ మన హీరో వినుంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మిన్నును, జూను మన హీరో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే అక్కడికి మే వచ్చనమాట. హీరోకి ఏమీ తెలియనట్టుగా జ్యూస్ ఇస్తా ఉంటది. "సార్ జ్యూస్ తాగండి" అంటే హీరో అనమాట అస్సలు తనతో మాట్లాడడు. జూతో మాట్లాడుతా ఉంటే ఈ లోపల మిన్న అయితే గనుక, "సార్ ఇప్పుడు మనం నైట్ డిన్నర్‌కి వెళ్దామా" అంటేనే, "హా! ఎక్కడికి వెళ్దామో చెప్పండి వెళ్దాం" అనేసి హీరో అంటా ఉంటాడు. వీళ్ళందరూ వేరే కంట్రీకి వెళ్ళుంటారు. మిన్ వచ్చేసి హీరోతో మాట్లాడడంతోటి
ఇంకా మేకి ఇంకా కోపం వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు కంట్రీకి వచ్చేస్తుంటారు. హీరోయిన్ వెళ్తా ఉండేసరికి హీరోయిన్‌కి అది గనుక ఎదురుగా మే వచ్చుంటది. "మీరొచ్చేసి లిన్ కదా" అంటే, "హా! అవును" అనగానే, "నేను మీకు గుర్తున్నానా? నేను మేని ఎప్పుడు క్యూసార్ తోటే ట్రావెల్ చేస్తా ఉంటానంటే." "ఓహ్! అవునా" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే తననమాట, "మీ హస్బెండ్ మీరు చాలా మంచిగా ఉంటారు. మీకొక విషయం చెప్పాలి. మీరు తప్పుగా అనుకోరు కదా" అంటే, "చెప్పు ఏంటి" అంటే, "అదే మిన్ ఉంది కదా! మిన్ అనమాట క్యూసార్‌తో చాలా క్లోజ్‌గా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్‌కి కూడా వెళ్లారు. నాకెందుకు కొంచెం సస్పిషియస్‌గా అనిపిస్తుంది. కొంచెం చూసుకోవచ్చు కదా" అనగానే హీరోయిన్ అంటది, "అసలు నీకు నాకు పరిచయం ఉందా? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు" అనేటప్పటికి ఇంకా మేకి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయనమాట. "ఆహా! అంటే మీ మంచి కోసమే చెప్తున్నానంటే నువ్వు చేసేది నాకేం అవసరం లేదులే. ఫస్ట్ ఇక్కడి నుంచి పో" అనగానే, "సరే సరే నాకు టాక్సీ వచ్చింది నేను వెళ్ళిపోతున్నా" అనేసి తననమాట హీరోయిన్‌కి అండ్ హీరోకి గొడవ పెడదాం అనుకుంటది. బట్ హీరోయిన్ నమ్మదనమాట తన మాటలు. అంటే మిన్‌కిని హీరోకి ఏదో ఉన్నట్టుగా హీరోయిన్‌కి ఎక్కిస్తా ఉంటది. బట్ హీరోయిన్ అవంతా ఏం పట్టించుకోకుండా ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్తా ఉంటది. ఇంక తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. అదే టైంలో అక్కడికి జియా కూడా వచ్చి, "ఏంటి ఆ అమ్మాయి వచ్చి నీతో ఏదో మాట్లాడుతుందంటే," "ఏమీ లేదంటే చెప్పు పర్వాలేదంటే," "ఏముంది క్యూ ఉన్నాడు కదా! క్యూకిని మిన్‌కి ఏదో రిలేషన్ ఉందనేసి నాకు అన్నీ చెప్తుందంటే," "మరి నువ్వేమన్నావంటే," "తన మాటలో ఏదో తనేదో అలా చెప్పుకుంటుంది. నేనేమి నమ్మలే. వాళ్ళిద్దరి మీద నమ్మకం నాకుంది" అనేసి హీరోయిన్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటది. ఈ విషయం అంతా అయితే కనుక జియా అనమాట హీరోకి చెప్పేసి, "నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ వైఫ్ చాలా విషయాలు అడుగుతది నిన్ను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండనేసి హీరో అనమాట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏ దేవుడా! ఈ పిల్లేంటి ఇలా చెప్పింది? ఇప్పుడు నన్ను తినొచ్చి అనుమానిస్తదా ఏంటి? ఏమైనా అంటదా ఏంటి? అనేసి ఒకవేళ జెలసీగా ఫీల్ అవుతుందా ఏంటి? అనేసి హీరో చాలా డౌట్స్‌తో ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే గనుక అసలు ఏం పట్టించుకోదు. ఇంక హీరోకి డౌట్ వస్తా ఉంటది. ఇదేంటి ఈ పిల్ల అసలు ఏం పట్టించుకోవట్లేదు. కొంచెం కూడా జెలసీగా ఫీల్ అవుతలేదా? నేను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నానని తెలిస్తే అనేసి మనసులో అనుకుంటా, "ఏమైనా చెప్పాలా నువ్వు నాకంటే," "ఏమీ లేదు" అనేసి హీరోయిన్ అంటది. "ఏంటి ఏం చెప్పడానికి లేదా?" అంటే, "లేదేంటి" అంటే, "ఈరోజు ఎలా నడిచింది?" అనగానే, రొటీనే బాగానే ఉంది" అనేసి హీరోయిన్ చెప్తా తింటా ఉంటది. "ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడవా? ఏమి అడగవా?" అంటే, "ఏమీ లేదండి" అనేసి హీరోయిన్ అంటది. "చాల్లే తిన్నది చాల్లే గానీ వెళ్ళు రెడీ అవ్వు. పడుకోగానే నేనైతే కనుక డిష్ వాష్ చేసేస్తా" అనేసి హీరో కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఈయనకేమైంది ఈ రోజు అనేసి హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటది. హీరో అనమాట, "ఈ పిల్లకి అస్సలు కొంచెం కూడా నా మీద లవ్ లేనట్టుంది. నేను వేరే అమ్మాయి క్లోజ్‌గా ఉన్నా కానీ తను జెలసీగా ఫీల్ అవ్వడం లేదు" అనేసి మనసులో అనుకుంటా అనమాట. హీరోయిన్‌కి ఎదురొచ్చనమాట. హీరోయిన్‌ని ఆపేసి హీరోయిన్ చాలా కోపంగా కిస్ చేస్తుంటాడనమాట. "నాకు తెలుసు నీకు నొప్పొస్తుందనేసి. నీకన్నా ఎక్కువగా నాకు బాధేస్తుంది. నీకు కొంచెం కూడా ఇది లేదా? జెలసీనెస్సే లేకుండా పోతుందే నీకు" అంటే, "ఏంటండి" అనేటప్పటికి మళ్ళీ కిస్ చేస్తుంటాడనమాట. హీరోయిన్, "చెప్పండి ఏంటి" అంటే, "ఏమీ లేదులే నీకు అభ్యంతరం లేనప్పుడు నాకెందుకులే" అనేసి హీరో అనుకుంటా ఉంటాడు. అలా వీళ్ళిద్దరూ ఇది గనుక పడుకొని చాట్ చేస్తా ఉండేసరికి ఎవరితో చాట్ చేస్తావంటే, ఇంకెవరు మిన్‌తోటి అంటే, ఎందుకంటే ఊరికే అనేటప్పటికి, "సర్లే కానీ ఈరోజు నిన్ను మే కలిసిందంటే," కలిసింది అంటే, మరి నువ్వు నన్నేం అడగవా" అంటేని, "ఏముందండి అడగడానికి" అంటే, "నువ్వు ఇలాగే చేసావనుకో నీ పనంతా నేను అత్తయ్య గారికి చెప్తానంటే," "ఏంటి అత్తయ్య గారికా? మా అమ్మకేం చెప్తారు మీరు? అసలు ఏం జరిగిందండి చెప్పండి" అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో కోపం ఇచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక చీఫ్ ఉన్నారు కదా! ఆయన అనమాట హీరోయిన్‌ని పిలిచి, "ఇలాగా మనకి కొన్ని సెమినార్స్ జరుగుతున్నాయి. ఆ సెమినార్స్‌కి టాలెంటెడ్ పర్సన్స్‌ని పంపించమనేసి ఆర్డర్స్ వచ్చినాయి. నువ్వు చాలా మంచిగా వర్క్ చేస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళమ్మీ సార్‌కి. అంతేకాదు నీతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వస్తాడు 9 అనేటప్పటికి 9 కూడా వచ్చుంటాడనమాట. ఈసారికి మీరిద్దరూ వెళ్ళండి. అక్కడికి అర్థమవుతుంది ఇది మంచి అవకాశం. ఇద్దరు చాలా నేర్చుకోవచ్చు అక్కడ. మీరిద్దరూ టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి మీ ఇద్దరిని పంపిస్తున్నా" అని చెప్తా ఉంటాడు చీఫ్. సరే అనేసి హీరోయిన్ ఇంటికొచ్చనమాట. పాపం బట్టలు సర్దుకుంటది. వెంటనే హీరో అనమాట, "ప్లీజ్ ప్లీజ్ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ ప్లీజ్" అనేసి హీరో అయితే గనుక హీరోయిన్ బ్రతిమాలేస్తా ఉంటాడు. ఎందుకంటే మిన్‌కి మన హీరోకి ఏదో ఉందనేసి చెప్పారు కదా! సో, అందుకోసం హర్ట్ అయ్యి హీరోని ఎక్కడ వదిలేస్తదని భయంతోటి, "ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్ నేనేం తప్పు చేయలేదంటే," "ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరు" అంటే, "మరెందుకు బట్టలు సర్దుకుంటున్నావు నువ్వు" అంటే, "ఏమీ లేదు. నన్నొచ్చేసి మా చీఫ్ వచ్చేసి వేరే ప్లేస్‌కి పంపిస్తున్నారు సెమినార్స్‌కి అక్కడికి వెళ్తున్నా" అంటే, "ఓహ్! అవునా? సరే అయితే ఫ్లైట్‌కి వెళ్ళు నా ఫ్లైట్‌కి" అనేటప్పటికి, "నేనే ఫ్లైట్ ఏపిచ్చుకుంటాను. మనిద్దరం ఒకే ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు" అనేసి హీరో అంటా ఉంటే, "లేదు నాకు ఫ్లైట్ జర్నీ భయం. ట్రైన్‌కి వెళ్తా" అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలా వీళ్ళిద్దరూ అయితే కనుక గుడ్ బై చెప్పుకొని వెళ్తా ఉంటారు. పాపం హీరోకి అయితే కనుక మనసులో ఉండదు. ఎందుకంటే హీరోయిన్ వేరే ప్లేస్‌కి వెళ్తుంది కదా! ఎలా
ఎలా వెళ్తుందో జర్నీ ఎలా చేస్తుందో అనేసి హీరో చాలా టెన్షన్ పడిపోయి వరి అయిపోతూ ఉంటాడు. దానికి హీరోయిన్ నేనేం చిన్నపిల్లని కాదండి, మీరు ఎందుకు ఇలా భయపడిపోతుంది అనేసి అంటూ ఉంటుంది. హీరో చాలా సాడ్గానే పంపించుంటాడు హీరోయిన్ని. అలా తన ఇది కనుక వేరే ప్లేస్ అన్నాను కదా, వేరే స్టేట్ అనమాట. స్టేట్కి వెళ్ళిపోయి ఉంటుంది, హోటల్కి తీసుకుని ఉంటుంది. పడుకునే ముందు అనమాట హీరోకి ఫోన్ చేసి ఏంటి వెళ్ళిపోయా అని చెప్తా ఉంటే, అవునా సరే అయితే జాగ్రత్త, ఈరోజు నాకు నైట్ అసలు నిద్రపట్టదు తెలుసా, ఎందుకంటే నువ్వు అక్కడ ఎలా ఉంటావు ఏంటో అనేసి నేను అస్సలు పడుకోలేను తెలుసా అనేసి హీరో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది ఏంటి నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారా మీరు అని. కానీ ఏ నా వైఫ్ దగ్గర నేను ఇలా కూడా ఉండకూడదా, పోనీ సెడ్యూసే అనుకో అనేసి హీరో అంటూ ఉంటాడు. ఫస్ట్ డ్రెస్ వేసుకోండి అనగానే సరే పో నీకు అదృష్టం లేదులే అనేసి హీరో షర్ట్ వేసేసుకుంటా ఉంటే లేదు లేదు ఒక్కసారి చూపించండి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అనేసి హీరో షర్ట్ ఇప్పి చూపిస్తూ ఉంటే హీరోయిన్ అనమాట చాలే చూపించింది అనేసి అంటా ఉంటే సరే అయితే జాగ్రత్తగా ఉండు ఓకేనా, నాకు చాలా వరీగా ఉంది, రేపు పొద్దున్న నేను ఫ్లైట్ అదే ఏరియాకి వేయించుకుంటున్నాను, వస్తాను ఓకేనా అనగానే సరేనండి అనేసి హీరోయిన్ చెప్పేసి పడుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ సెమినార్కి వెళ్ళి వచ్చేసి ఉంటుంది అనమాట. నైన్ హీరోయిన్ కలిసి వస్తూ ఉంటారనమాట. నా ఫోన్ రూమ్లోనే మర్చిపోయాను, ఎన్ని ఫోన్స్ వచ్చినాయో ఏంటో అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్న వస్తూ ఉండేసరికి హీరో చాలా సీరియస్గా వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ షాక్ అవి ఏంటండి మీరు ఎక్కడ అంటేని ఏమి లేదు కానీ మీరిద్దరేంటి కలిసి వచ్చారు అనేసి హీరో అంటా ఉంటే ఏమైందండి ఇప్పుడు అనేసి హీరోయిన్ అంటా అనమాట. నైన్ తిన హస్బెండ్ క్యూ అనగానే హలో నా పేరు నైన్ అనేసి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటాడు. హీరో అంటాడు ఏంటి మీరు ఇద్దరు ఇలా కలిసి వచ్చారు అనగానే అదేంటి ఇద్దరం ఒకే ప్లేస్కి వెళ్ళాం కదా సెమినార్స్ తీసుకోవడానికి, అందుకోసమే కలిసి వెళ్ళాం, అయినా నా ఫోన్ మర్చిపోయాను నేను, పాపం నాకు తినే హెల్ప్ చేశాడు, తిన్నాను మంచిగా చూసుకున్నాడంటే ఓ అవునా సరే అయితే ఇంకెప్పుడు నువ్వు ఫోన్లు గట్టి మర్చిపోకమ్మా, నేను చాలాసార్లు ఫోన్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా వరీ అయ్యాను అర్థమవుతుందంటే సరేనండి సారీ ఇంకెప్పుడు ఇలా చేయలే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే నైన్ థ్యాంక్ యూ అనగానే నైన్ అంటాడు ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ, నా కొలీగ్ని నేను మంచిగా చూసుకోవాలి కదా అనేసి నైన్ చెప్తా ఉంటే అవునా సర్లే అనేసి మన హీరో అనమాట హీరోయిన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ రూమ్ పక్కనే నైన్ది కూడా. నైన్ అంటూ ఉంటాడు రేపు మార్నింగ్ 8 రెడీ అవ్వ ఉన్నాడు మేడం అంటే సరే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. నైన్ వెళ్ళిపోయి ఉంటాడు. కానీ నైన్ వంక మన హీరో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. వీడేంటి నా వైఫ్ రూమ్ పక్కనే రూమ్ తీసుకున్నాడు, వీడికి ఇంకేమి రూములు దొరకలేదు అనేసి మనసులో అనుకుంటా అనమాట. హీరో చాలా జల్సీగా ఫీల్ అయిపోయి హీరోయిన్ ఆపి చూడు పిల్ల నేను చాలా జల్సీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు తెలుసా అంటే ఎందుకే అండి అంటే నాకు ఆ నైన్ నచ్చలేదు, వాడు నీతో చాలా క్లోజ్గా ఉంటాం కూడా నాకు నచ్చలేదు, వాడనే కదా నీ చుట్టుపక్కల ఏ అబ్బాయి ఉన్నా కానీ నాకు నచ్చదు, నేను చాలా జల్సీగా ఫీల్ అవుతా అనేసి హీరో అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అంటే నువ్వు కాదు నేను చేస్తాను, నేను ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్గా ఉన్నట్టు హరిచనే అనుకో, వాడు మళ్ళీ నీ జోలికి కూడా రాడు అనేసి హీరో అయితే కనుక వాడికి వినిపించి ఇలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. మన హీరోయిన్తో క్లోజ్గా ఉన్నట్టు. హీరోయిన్ అది కనుక ఆపండి అనేసి అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోకి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చి ఉంటాడు అనమాట హీరోయిన్ దగ్గరికి. కానీ హీరోని మళ్ళీ రమ్మంటారనమాట. కానీ హీరోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. హీరోయిన్ చెప్తా ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని అంత అలాగే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి వెళ్ళండి అంటే నిజం చెప్పడా నాకు నేను వదిలిపెట్టి అస్సలు వెళ్ళాలని లేదు తెలుసా, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అనేసి హీరో అంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట నేను మంచిగానే ఉంటానండి వెళ్ళి రాండి అనేసి హీరోయిన్ అయితే కనుక చాలా నాకు చెప్తా ఉంటుంది. వాళ్ళు కూడా ఫోన్ మీద ఫోన్ చేసేసరికి ఇంకేముంది పంపు తెచ్చుకుని లగవేసి మళ్ళీ ప్యాక్ చేసుకుని అనమాట పంపు హీరో వెళ్తూ ఉంటాడు. సరే అయితే నెక్స్ట్ 2 days ఎలా ఉంటానో ఏంటో నాకే అర్థం కావట్లేదు నా వైఫ్ లేకుండా అంటేని ఏమంటే నేను వచ్చేస్తానులే అంటే సరే అయితే కొంచెం దలసరిగా ఉన్న బట్టలు వేసుకు ఇక్కడ చాలా చలిగా ఉంది నీ కోల్డ్ చేస్తుంది కట్ అనేసి హీరో చాలా జాగ్రత్తలు చెప్తా ఉంటే సరేనండి నాకు తెలుసు నేనేం చిన్నపిల్లని కాదనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అలా 2 days అయిపోయి ఉంటుంది. హీరోయిన్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. హీరోకి ఎలాగైనా సర్ప్రైజ్ ఇద్దామనేసి తను వస్తూ ఉంటుంది. హీరోయిన్ తెలుసు మన హీరో వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు అనేసి స్లోగా వెళ్దాం అనుకుంటుంది. అదే టైంలో హీరో అంటాడు ఏమో రా తను వచ్చాక వెళ్ళిపోద్దేమో అనగానే ఇదేంటి ఈయన ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. ఏంట్రా మీరు ఇద్దరు మంచిగానే ఉంటున్నారు కదా మరి ఏంటి మధ్యలో ఇలా అయింది అంటేనే ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అనేసి హీరో అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్కి ఏం అర్థం కాదు. అదే టైంలో వాళ్ళ చీఫ్ ఫోన్ చేసి అర్జెంట్ వర్క్ ఉంది రా అనడంతో సరే అయితే వస్తున్నానండి అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. బట్ హీరోకి చెప్దాం అనుకుంటుంది. సర్లే తర్వాత వచ్చాక చెప్దామనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు, అదేంటి మీరు ఇద్దరు అన్యోన్యంగానే కదా ఉన్నారు, డివోర్స్ ఎందుకు అనేటప్పటికి హీరో చెప్తా ఉంటాడు, నేను ఇలా తన కబోర్డ్లో డివోర్స్ అగ్రిమెంట్ చూశాను, తను నాకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నట్టుంది, ఎందుకన్నది నాకు తెలీదు, బహుశా తను ఎవరినైనా ఇష్టపడుతుందేమో, కానీ నాకు తన కావాలరా, తను వదిలిపెట్టి నేను ఉండలేను రా అనేసి హీరో చాలా అంటూ ఉంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు, ఎక్కడ ఏదో మిస్టేక్ అయ్యింది, నువ్వు తన్నే డైరెక్ట్గా అడగంటే లేదు నాకు అంత ధైర్యం లేదనేసి హీరో అంటూ ఉంటాడు. అలా అనేసి అనమాట హీరోయిన్ ఇంకా రాలేదేంటి అనేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అండ్ నైన్ కూడా వస్తూ ఉంటారనమాట. హీరోయిన్ వెంటనే హీరోని చూసి ఏంటండి మీరు ఇక్కడ అనేటప్పటికి నువ్వు ఇంకా రాలేదనేసి టెన్షన్ పడి ఇక్కడికి వచ్చాను, బట్ నువ్వు వచ్చేసి నైన్తో ఉన్నట్టున్నావు కదా అంటే, ఏమోనండి తను వస్తాడన్న విషయం నాకు తెలియదు, మా చీఫ్ ఫోన్ చేసి అర్జెంట్ వర్క్ ఉంది రా అనడంతో నేను ఇంకా మీకు చెప్పకుండా వచ్చేసానంటే, ఓ నా సరే అయితే రా వెళ్ళొచ్చు ఇంటికి, వెదర్ చాలా చల్లగా ఉంది అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తా అనమాట. నైన్ వెంక చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ డివోర్స్ అగ్రిమెంట్ చూశాడు కదా, నైన్ కోసమే హీరోకి డివోర్స్ ఇస్తుందేమో అనేసి హీరో భ్రమపడతా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అనమాట వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేసి ఉంటారు. సరే అయితే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, చాలా లేట్ అయింది కదా అనేసి హీరో చెప్తా ఉంటాడు, అదే ఫ్రెష్ అమ్మంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఉంటుంది. కానీ హీరో చాలా అలసటగా ఉంది, నేను పడుకుంటా అనేసి వెళ్ళి పడుకుంటాడు అనమాట. హీరోయిన్ రెడీ అయిపోయి వచ్చి అదేంటండి అప్పుడే పడుకున్నారా అనేసి పిలుస్తూ ఉంటుంది. బట్ హీరో పలకడు అనమాట. క్యూ 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 అనేసి ఎన్నిసార్లు పిలిచినా కానీ పలకడు. ఓకే ఈయన ఇంకా పడుకున్నట్టున్నారులే అనేసి హీరోయిన్ కూడా వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు హీరో కళ్ళు తెరిచి, నేను అసలు నీతో నేను మాట్లాడుతూ నువ్వు నన్ను డివోర్స్ అడిగేస్తే అప్పుడు నా పరిస్థితి ఏం కావాలనేసి హీరో తప్పించుకుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక హీరో కోసం ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి ఈ మధ్యలో ఇగ్నోర్ చేస్తున్నాడు ఏంటనేసి. అదే టైంలో అక్కడికి జియో వచ్చనమాట. అవును నీకు క్యూ ఒక విషయం చెప్పాడంటే, ఏంటి ఏం చెప్పలేదు నాకు, ఏంటి అంటే ఏమీ లేదు, మన ఈ కంపెనీకి ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, ఆవిడ పేరు వచ్చేసి కంగ్, ఆవిడైతే కనుక చాలా పెద్ద బిజినెస్ ఉమెన్, తనైతే కనుక ఒక ప్రైవేట్ జెట్ ఉంది తనకి, దానికి డ్రైవర్ కింద క్యూని రమ్మంటుంది, 3 million ఇస్తానదంట మంత్లీ శాలరీ, ఇక్కడ మీద చాలా ఎక్కువ, ఒకవేళ తను ఒప్పుకుంటాడో లేదో తెలియదు, నీకు ఒక విషయం తెలుసా, ఆ కంగకి క్యూ అంటే ఇష్టం అనుకుంటా అనగానే దానికి హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటుంది, మరి క్యూ ఏం చేస్తాడో ఏంటో ఈ విషయం నీకు చెప్పలేదంటే, లేదు నాకు చెప్పలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరోయిన్ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ ఈయన ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో, మా ఇద్దరు పెళ్ళి లవ్ లేకనే కదా జరిగింది, ఒకవేళ ఈయన నాకు డివోర్స్ ఇచ్చేస్తాడేమో, అందుకోసం ఈ మధ్యలో నేను దూరం పెడుతున్నాడు, మొన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలాగే మాట్లాడాడు కదా విడిపోతాం కట్ట అనేసి, ఒకవేళ ఆయనకి నాతో ఉండడం ఇష్టం లేదేమో అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటుంది. అలా వీళ్ళిద్దరు అయితే కనుక ఇంటికి వచ్చేసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అయితే కనుక మీతో నేను కొంచెం మాట్లాడాలి అనేసి డివోర్స్ అగ్రిమెంట్ తీసుకుని వచ్చి, మీకు కావాల్సింది ఇదే కదా అంటేని, నీకు కావాల్సింది కూడా ఇదే కదా, నీకు ఎప్పటి నుంచో చెప్పాను మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉందామనేసి, బట్ నువ్వైతే కనుక అసలు ఒప్పుకోవడమే లేదు, నువ్వు ఇదంతా చేసేది ఆ 9 కోసమే కదా, వాడి మాయలో పడిపోయి వాడిని ఇష్టపడడం స్టార్ట్ చేసిన కానించి, వాడిని లైఫ్లోకి వచ్చిన కానించి నన్ను వదిలేసావు, నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఇప్పుడు డివోర్స్ అగ్రిమెంట్ తెచ్చి నాకు డివోర్స్ ఇస్తాను అంటున్నావు, ఇది ఏమైనా న్యాయంగా ఉందా అనేసి హీరో చాలా సీరియస్ అయిపోతా ఉంటాడు. దానికి హీరోయిన్, మన ఇద్దరు గొడవలోకి 9 ఎందుకు వచ్చాడు అంటే, ఈ గొడవ అంతా 9 వల్లే కదా వచ్చింది అనేసి హీరో అంటూ ఉంటాడు. అసలు 9 ఏం చేశాడంటేనే, ఏం చేశాడా, ఇప్పుడు నువ్వు డివోర్స్ అగ్రిమెంట్ ఎందుకు తెచ్చా చెప్పు, ఉంటే నీ పని అంతా నేను అత్తయ్య గారికి చెప్తాను, మీ అమ్మ ఫోన్ చేసి చెప్తానంటే, అవునా చెప్పండి నేను కూడా చెప్తానంటే, నువ్వేం చెప్తావు అంటే, మీరు కూడా నాకు డివోర్స్ కావాలని అనుకుంటున్నారు కదండి, ఎవరు అన్నది నాకు ఏమి డివోర్స్ వద్దు అనేసి అగ్రిమెంట్ తీసేసుకుంటాడు అనమాట. మర్యాదగా అగ్రిమెంట్ ఇవ్వండి నాకు అంటే, నేను ఇవ్వను అంటే, మరి ఏం చేస్తారంటే, చించేస్తాను చూడు నీ ముందే అనేసి హీరో అనమాట చించేస్తూ ఉంటాడు. అది చూస్తుని హీరోయిన్ అదేంటి నవ్వుకుంటా ఉంటుంది, చించండి అంటే, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వ అంటే, నేనేమైనా అన్నాను మీతో డివోర్స్ ఇస్తానని చెప్పాను మీకు, ఇది నేను ఎప్పుడో ప్రిపేర్ చేశాను మన ఇద్దరికి పెళ్ళైన రోజుని, ఎందుకంటే మంచిదే ఫ్యూచర్లో విడిపోతే కనుక యూజ్ అవుతుంది కదా అనేసి డివోర్స్ అగ్రిమెంట్ చేశాను, బట్ నాకు ఏ రోజు కూడా మీకు డివోర్స్ ఇవ్వాలనే ఆలోచన కూడా లేదంటే, ఓ అవునా అంటే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే, మీరేం అర్థం చేసుకున్నారు అంటే నువ్వు 9 ఇష్టపడి నాకు డివోర్స్ ఇచ్చేస్తావేమో అనుకున్నాను అంటేని, అవునా చాలా బాగానే అర్థం చేసుకున్నారన్నమాట. అంటే నువ్వు లేనప్పుడు నేను కబోర్డ్లో చూసాను డివోర్స్ అగ్రిమెంటు, సో అది చూసిన వెంటనే నాకు చాలా టెన్షన్ వచ్చింది, నువ్వు నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావని, అందుకోసం ఈ మధ్యలో నీతో కూడా ఎక్కువ మాట్లాడతలేదు, ఇదంతా నాది తప్పు అనేసి హీరో అనమాట తనే కొట్టుకుంటా ఉంటే, హీరోయిన్ అనమాట అదేమీ లేదులేండి సర్లే మిమ్మల్ని నేను క్షమించేసానులే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ అనేసి హీరో అంటూ
ఉంటాడు. సర్లే కానీ మీకు కంగ గురించి నాకు చెప్పలేదేంటి అంటే, ఏ కంగు? అంటే అదేంటి మీకు ఏదో ఆఫర్ వచ్చిందంటే, ఆ! అదా తనొచ్చేసి ఒక బిజినెస్ వుమెను. తన ప్రైవేట్ జెట్‌కి నన్ను డ్రైవర్ కింద రమ్మంటుంది. పైలట్ కింద. బట్ నాకు వెళ్ళడం ఏమి ఇష్టం లేదంటే, అదేంటి 3,000,000 ఇస్తానన్నదంట కదా! అంటే ఎన్ని మిలియన్ ఇచ్చినా కానీ నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉన్నాననుకో నీతో పాటు మన కంపెనీలోనే వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు మన ఇద్దరం చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఒకే చోట్ల ఉన్నాం కాబట్టి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తది. అయినా సరే ఆఫర్ కూడా బాగుందనుకో కంగ ఇచ్చింది అనగానే, ఇంగో ముందే చెప్తున్నాను మీరు ఇలాగ ఏమన్నా తన దగ్గరికి వెళ్ళిపోయారే అనుకో నాకు దగ్గర ఇంకొక డివోర్స్ అగ్రీమెంట్ జిరాక్స్ ఉందంటే, ఏది ఎక్కడ పెట్టి ఉండు నేను చింపేస్తానంటే, ఏమీ లేదులే సరదాగా అన్నానులే అంటే హీరో నవ్వుకాననమాట. హీరోయిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసేది కనుక తను హగ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళండ్రా నేను వదిలి అనేసి అంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక 9 ఉన్నాడు కదా, 9 అయితే కనుక మనం ఇంటికి లైన్ వేస్తూ ఉంటాడు. ఏది మీకు హెల్ప్ చేస్తాననేసి వీళ్ళిద్దరూ అయితే కనుక లగేజ్ మోసుకొని వస్తూ ఉంటారు. ఇదంతా అయితే కనుక మన హీరోయిన్ చూసి ఆహా కథ ఇంతవరకు వచ్చేసిందనమాట అనేసి ఏడిపిస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నావంటే, ఏమీ లేదు మీరిద్దరు ఎలా కలిసి వస్తుంటే నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది, సరేలే పని కానిచ్చేయండి అనేసి తను అంటూ ఉంటుంది. దానికి మిన్ను కోపం వచ్చి ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ వరకు నువ్వు చేసుకోపో అని కానీ హీరోయిన్ వెళ్తూ ఉండేసరికి ఈ లోపల చీఫ్ అయితే కనుక హీరోయిన్ పిలుస్తూ ఉంటాడు. పిలిచి నీ కోసమే ఒకరు వచ్చారు రా అనగానే హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ కోసమే కనుక కంగ్ మేడం వచ్చి ఉంటుంది. సో చీఫ్ అయితే కనుక సరే అయితే మీరు ఇద్దరు మాట్లాడుకోండి నేను వెళ్తున్నా, ఓకే నువ్వు తనతో మంచిగా మాట్లాడు ఓకేనా నేను వెళ్తున్నా అనేసి హీరోయిన్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన. సరే అనేసి హీరోయిన్ కూడా వెళ్ళి కూర్చుని ఉండే. తన అయితే కనుక అదే కంగ ఉంది కదా, కంగ అయితే కనుక హీరోయిన్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటుంది. నువ్వు వచ్చేసి క్యూ వాళ్ళ వైఫే కదా అంటే, అవును మేడం ఏంటి అనగానే, ఏమీ లేదు నేను మీ ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చాను, అదేంటంటే నా ప్రైవేట్ జెట్కి పైలట్ కింద రమ్మని, బట్ తన ఇది కనుక రిజెక్ట్ చేశాడు, అందుకోసమే నీతో మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు నేను 3,000,000 ఇస్తాను అన్నాను కదా మంత్కి, బట్ ఇప్పుడు 5,000,000 ఇస్తాను ఓకేనా అనగానే, దానికి హీరోయిన్ అంటది, చూడండి ఇది నా చేతిలో లేదా, ఇదంతా ఆయన ఇష్టము, ఆయన వద్దన్నాడు కదా ఆయన్నే వెళ్ళి అడగండి, మీరు ఏం చేసినా కానీ ఆయన ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే లేకపోతే లేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి తన అనమాట, చూడు నేను ఈ కంపెనీలో బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ని, నేనేం చేయగలనో మీకు తెలుసు కదా అంటే, మీరేం చేసినా కానీ నాకు అనవసరం, మేమైతే కనుక మా డ్యూటీస్ పట్ల కరెక్ట్గానే ఉంటున్నాము, ఒకవేళ మీరు అలాగే ఏం చేసుకుంటే కనుక డైరెక్టర్స్తో కొట్ట వాళ్ళతో మాట్లాడుకుంటారేమో మాట్లాడుకుంటే అది మీ ఇష్టం అనేసి హీరోయిన్ చెప్పు ఉంటుంది. ఇంకా కంగ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ తన వంక అలా చూస్తూ ఉంటుంది. కంగ వెళ్ళిపోతా అనమాట. హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటుంది. అటు నుంచి మే వచ్చి ఉంటుంది. మే వచ్చి అనమాట, మేడం మీరు కంగ కదా, మీ గురించి నేను చాలానే విన్నాను, ఏంటి కోపంగా ఉన్నారు ఏంటి సమస్య అనేటప్పటికీ నీకెందుకు చెప్పాలనేసి తను అంటూ ఉంటుంది. లేదులే మరి మీరు చెప్పకపోయినా కానీ నాకు మొత్తం అంత విషయం తెలుసు, నా హెల్ప్ ఇవ్వడం మీకు కావాలంటే, సరే అయితే ఆ లిన్ ఉంది కదా తన యొక్క పొగరుని అంచాలి, నా దగ్గర ఒక ప్లాన్ చేస్తావా అనగానే అనేసి మే అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ తీసుకువెళ్ళడానికి అనేసి వచ్చి ఉంటాడు. హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఇలాగా మేడం కంగ వచ్చింది మిమ్మల్ని తన ప్రైవేట్ జెట్కి పైలట్ కింద రమ్మంటుంది, లాస్ట్ టైం మీకు 3,000,000 ఆఫర్ చేసింది కదా, ఇప్పుడు 5,000,000 ఆఫర్ చేసింది అంటేని, మరి నువ్వేమన్నావంటే, నేనైతే రిజెక్ట్ చేశాను, తను మాత్రం హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడద్దంట అనగానే, సరే అయితే తను ఏం చేస్తుంది నేను చూసుకుంటానులే కానీ ఇంకెప్పుడు ఇటువంటి విషయాలు నీ దాకా రానివ్వలే ఓకేనా, మన ఇద్దరం ఎప్పుడు హ్యాపీగానే ఉందాం ఓకేనా అంటే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సరే కానీ మన మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం మరి అఫీషియల్గా అంటే, ఏంటి అప్పుడే కంగారు ఏంటి కంగారు ఎందుకు, నువ్వు ఇలాగ అన్నావనుకో నేను మా అత్తగారు ఫోన్ చేసి చెప్తానంటే, మాటకి మా అమ్మ ఎందుకు వస్తుంది మధ్యలోకి అంటే, మరి నిన్ను బెదిరించాలంటే మా అత్తగారినే కదా యూస్ చేసుకోవాలనేసి హీరో అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వాళ్ళ ఇంటికి హీరో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వచ్చి ఏమంటే నాకు ఆకలేస్తుంది అనేసి వస్తూ ఉంటుంది. అప్పుడే అమ్మమ్మ గారిని చూసి షాక్ అయ్యి, మీరు ఎప్పుడు వచ్చారండి అమ్మమ్మ గారు అంటే, ఏమీ లేదమ్మా నేను ఇందాక ఎప్పుడో వచ్చాను, వీడు వచ్చేసి నువ్వు పడుకుంటున్నావు అని చెప్పాడు, అందుకోసమే డిస్టర్బ్ చేయలేదంటే, ఓ అవునా సరే అయితే ఉండండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాననేసి హీరోయిన్ వెళ్ళి ఉంటుంది. సరేనమ్మా అనేసి హీరోయిన్కి అమ్మమ్మ పోతే హీరోకి నానమ్మ కదా, అందుకు 2 వరుసలు చెప్తున్నాను. ఆవిడనమాట ఓకే అని చెప్పేసి హీరోతో చాలాసేపు మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావురా లిన్ని పెళ్లి చేసుకుని అనేసి చెప్తా ఉంటుంది. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరో కూడా కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ వచ్చి ఉంటుంది. నాన్నమ్మ గారు చెప్తా ఉంటారు, నిజంగానమ్మా నువ్వు మా ఇంటికి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు ఒకటి తెలుసా, మా వాడు పెళ్ళికి ముందు ఒక్క అమ్మాయిని కూడా డేట్ చేయలేదు, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కానీ వాడు రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు, కానీ నీ ఫోటో చూడగానే వాడు
వాడు వెంటనే ఒప్పేసుకున్నాడో తెలుసా. నేను వాడికి చెప్పాను, ఆ అమ్మాయి పేరు వచ్చేసి లిన్ అనేసి, మీరిద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు, అంతేకాదు తను వచ్చేసి ఏరోప్లేన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో చదువుతుంది మెకానిక్ కింద అనేసి చెప్పారు. వెంటనే వాడు ఒప్పేసుకున్నాడు తెలుసా. ఇప్పుడు చూడు పెళ్ళి అయిపోయింది, మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీగా ఉన్నామనేసి ఆవిడ చెప్తాను అనమాట. సరేనమ్మా టైం అవుతుంది, నేను వెళ్తున్నా, చికెన్ సూప్ తీసుకొచ్చా, వాడు వేడి చేయడానికి వెళ్ళాడు, నువ్వు తినేసే ఓకేనగానే హా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అలాగే హీరో అనమాట చికెన్ది సూప్ తీసుకుని వచ్చి ఉంటాడు. రామ్మ తిను అనేటప్పటికి హీరోయిన్ పడుకోబెట్టేసి, నాకు ఇందాక అమ్మమ్మ గారు చెప్పారు మీరు పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని కూడా డేట్ చేయలేదంట, ఏ సంబంధానికి కూడా వెళ్ళలేదంట బ్లైండ్ డేట్స్కి, అటువంటిది నన్ను వెంటనే ఎలా ఓకే చేశారు మీరు అనగానే, చెప్తారా చెప్పరా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పలేదే అనుకో, నేను బట్టలు సర్దుకుని మా ఇంటికి వెళ్ళిపోతా అనగానే, సరేనమ్మ తల్లి చెప్తే నాకు అనేసి అప్పుడు హీరో చెప్పడం స్టార్ట్ చేస్తుంటాడు. మా నాన్నమ్మ నా కోసం చాలా బ్లైండ్ డేట్సే ప్లాన్ చేస్తూ ఉండేది, చాలా అమ్మాయిలనే చూపిస్తూ ఉండేది, బట్ నేను ఎవరి ఫోటో చూసేది వాడిని కాదు. మా నాన్నమ్మ అంటూ ఉండేది, ఏరా పెళ్లి చేసుకోవచ్చు కదా, మంచి అమ్మాయిని చూసుకోవచ్చు కదా, నువ్వు ఇంటికి వచ్చేసేటప్పటికి తను నీ కోసం వెయిట్ చేస్తూ, నీ కోసం ఆలోచిస్తూ, నీకంటూ నీ లైఫ్లో ఒక పర్సన్ ఉంటే కనుక నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కదా అనేసి మా నాన్నమ్మ నాకు చాలాసార్లు సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ నేను ఒప్పుకోలేదు. కానీ ఒక ఫైనల్ డే ఆ రోజు అయితే కనుక నేను మా పేరెంట్స్తో పాటు మాట్లాడుతూ ఉంటే మా నాన్నమ్మ నీ ఫోటో తీసుకుని వచ్చింది. ఈ అమ్మాయి వయసు వచ్చేసి 26 ఇయర్స్, తన పేరు వచ్చేసి లీన్, వాళ్ళ డాడీ వచ్చేసి పాపం ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ అమ్మాయి వచ్చేసి ఫ్లైట్ మేనేజ్మెంట్ మెకానిక్ కింద చదివింది, వీడి కాలేజ్లోనే చదివింది అనేసి చెప్తా ఉండేసరికి అప్పటికి హీరోయిన్ అనేసి అర్థమైపోయి ఉంటుంది. అలా అర్థమైపోయేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ చూసి వావ్ ఈ అమ్మాయి చాలా బాగుంది కట అనేసి అనుకుంటా ఉంటే, హీరో కూడా ఏదో అమ్మాయి ఫోటో నేను కూడా చూస్తాననేసి ఫస్ట్ టైం అమ్మాయి ఫోటో చూస్తుంటాడు. అదేనా హీరోయిన్ ఫేస్గా ఉండదన్నమాట, కొంచెం చిన్న వయసులోదనమాట ఫోటో. సో హీరోయినా కాదనే డౌట్ తోటే బ్లైండ్ డేట్కి వెళ్ళుంటాడు. సరే అయితే నేను ఈ అమ్మాయిని చూస్తాను, బ్లైండ్ డేట్కి ఏర్పాటు చేయండి అనగానే ఏర్పాటు చేసుంటారు. అలా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది నిజంగా హీరోయిన్ అనమాట. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఇప్పుడు అదే విషయం హీరోయిన్కి చెప్తా ఉంటాడు, ఆ రోజు నేను బ్లైండ్ డేట్కి వచ్చినప్పుడు నేను చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నిన్ను చూస్తే అర్థమైంది నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఎక్కడ నువ్వు నన్ను రిసెర్చ్ చేస్తావని భయంతో నేను పర్సనల్గా మాట్లాడడానికని పిలిపించి పెళ్ళికి ఒప్పించాను, ఆ విధంగా నేను పెళ్లి చేసుకుని నా దాన్ని చేసుకున్నానంటే ఓహో ఇంత ప్లాన్ చేశారన్నమాట అనగానే, మరి చెయ్యాలి కదమ్మా అనేసి హీరో అంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే నేను కూడా మన కాలేజ్ డేస్లో మిమ్మల్ని తెలియకుండానే ఇష్టపడ్డాను అనేటప్పటికీ హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ అది కనుక ఫ్లైట్స్ యొక్క మొత్తం అన్ని రిపోర్ట్స్ రాస్తూ ఉంటుంది అనమాట. అదే టైంలో వెనక నుంచి మే చూస్తూ ఉంటుంది. తనైతే కనుక ఇప్పుడు ఒక విషయం గుర్తించుకుంటూ ఉంటుంది. కంగ అయితే కనుక ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. లిన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటాననేసి చాలా ఫోర్స్ కొడుతుంది కదా, తన పర్ఫెక్ట్నెస్ లేకుండానే నువ్వేదో తప్పు చేస్తే తన మీదకి గంటే ఓకేనా, నీకు అందుకోసం 2 మిలియన్ ఇస్తాననేసి చెప్పుంటుంది. అందుకోసమే మే అయితే కనుక ఒక ప్లాన్ చేస్తుంటుంది. హీరోయిన్ అనమాట ఫ్లైట్స్ యొక్క రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి ఉంటుంది కదా, అవి తీసుకుని వస్తూ ఉండేసరికి మే డాష్ ఇచ్చి ఉంటుంది అనమాట. రిపోర్ట్ అయితే కనుక కింద పడిపోయి ఉంటుంది. హీరోయిన్ చూసుకోకుండా ఆ రిపోర్ట్స్ అన్నీ తీసేసుకోను అనమాట. అక్కడ నుంచి మే సారీ నేను చూసుకోకుండా డాష్ ఇచ్చాను సారీ అంటే, ఏం పర్వాలేదులే నువ్వు కూడా పాపం చాలా కష్టపడ్డావు కదా, అలసిపోయి ఉంటావు, అందుకోసమే తెలియకుండా డాష్ ఇచ్చామనేసి హీరోయిన్ చెప్తా ఉంటా. అవును నేను చాలా అలసిపోయానని చెప్పేసి తను అక్కడి నుంచి అయితే కనుక వెళ్ళిపోద్ది. హీరోయిన్ కూడా అనమాట సరే అనేసి తన వర్క్ చేసుకోవడంలో తను బిజీగా ఉంటుంది, కానీ రిపోర్ట్స్ అయితే కనుక చూసుకోదనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వాళ్ళు ఫ్లై అవ్వడానికి ఫ్లైట్ అయితే కనుక రన్వే మీదకి వచ్చి ఉంటుంది. జూ చెప్తా ఉంటాడు, నేను విన్నాను ఈ ఫ్లైట్కి అయితే కనుక అప్రూవల్ ఇచ్చింది వదినమ్మాయినంట్లే, అయితే వదినమ్మ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా బాగానే చూసుకుంటుంది కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వచ్చేయచ్చు అనేసి జూ చెప్తా ఉంటే హీరో నవ్వుకుంటాడు అనమాట. ఈ లోపల ఫ్లైట్ అది కనుక రన్వే మీద నుంచి గాల్లోకి అలా వెళ్తూ ఉంటుంది. లోపల టెక్నికల్ ఇష్యూ వచ్చేసి ఉంటుంది అనమాట, ఇంజిన్ ఫెయిల్ అయి ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. హీరోయిన్ అండ్ టిన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు, అక్క పెళ్ళి ఎప్పుడు మరి అంటే, ఏమోరా అనుకుంటున్నాము నెక్స్ట్ మంత్ ఏమైనా ఉండొచ్చేమో అనేసి తను చెప్తా ఉంటుంది. అదే టైంలో అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఫ్లైట్కి ఇంజన్ ఫెయిల్ అయిందని కానీ వెంటనే హీరోయిన్ వాళ్ళు కంగారు పడిపోతా అయితే కనుక రన్వే దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ ఫ్లైట్లో అయితే కనుక అందరికీ బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట, ఊపిరి ఆడదో పొగొచ్చేస్తూ ఉంటుంది ఫ్లైట్ అంతాను. హీరో అయితే కనుక ఇంకా ఫ్లైట్ని ఎలా ల్యాండ్ చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా జూ అయితే కనుక చాలా భయపడిపోతూ ఉంటాడు. హెయిర్ హోస్టర్స్ అయితే కనుక ప్యాసింజర్స్ అందరికీ కొంచెం మంచిగా ఉండండి ప్లీజ్ అనేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా ఉంటారు. హీరో కూడా అనమాట ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉంటే, ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెన్ ఉన్నాడు
కదా తన దగ్గరికి అసిస్టెంట్ వచ్చనమాట. సార్ ఇలా మీ ఫ్రెండ్ క్యూ ఉన్నాడు కదా, ఆయన ఫ్లై చేసే ఫ్లైట్ యొక్క ఇంజన్ ఫెయిల్ అయ్యిందంట. అంతేకాదు ఇదంతా చేసింది మే అనే ఒక హెయిర్ హోస్టర్ అంట. తను ఇదంతా లిన్ మీద కోపంతో అప్రూవ్ అవ్వలేని ఫ్లైట్కి అయితే కనుక ఇన్స్పెక్షన్ అవ్వలేని ఫ్లైట్కి తను ఇన్స్పెక్షన్ అయినట్టుగా రిపోర్ట్స్ సృష్టించింది. అందుకోసం ఇదంతా తప్పు జరిగింది అనగానే వెంటనే చెన్నై అయితే కనుక ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకోండి అనేసి మొత్తం అయితే కనుక పోలీసులు కూడా పంపించుంటారు మే దగ్గరికి. చెన్నై అయితే కనుక ప్లీజ్ కియో నువ్వు క్షేమంగా ల్యాండ్ అయిపోవాలని కోరుకుంటున్నాను అనేసి మొత్తం ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఉన్న మొత్తం అంతా ట్రాఫిక్ అంతా క్లియర్ చేపిస్తూ ఉంటాడు అనమాట. హీరో మాత్రం మనసులో ఒకటే గుర్తెచ్చుకుంటాడు హీరోయిన్ని. వెంటనే తనైతే కనుక తన యొక్క తెలివిని ఉపయోగించి క్షేమంగా అయితే కనుక ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రివర్స్లో మళ్ళీ వచ్చి జియా అడుగుతూ ఉంటుంది హీరోయిన్, అదేంటి నువ్వు అసలు టెన్షన్ పడ్డం లేదు అంటే, నాకు క్యూ మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన ఎలాగైనా క్షేమంగా వస్తాడని అని. కానీ అప్పుడు హీరో అయితే కనుక దాని యొక్క టాలెంట్ అంతా యూస్ చేసి అయితే కనుక ఫ్లైట్ని క్షేమంగా అయితే కనుక రన్వే మీదకి ఏదో ఒకలాగా ల్యాండ్ చేయించుంటాడు. ఇప్పుడైతే కనుక ప్రెస్ వాళ్ళందరూ వచ్చి అయితే కనుక హీరోని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మీరు అలా ఎలా చేయగలిగారు అంటేనే దానికి హీరో అయితే కనుక అన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇలా చేశాను అలా చేశాను కొట్టనేసి. హీరో గురించి అయితే కనుక అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు. లైవ్ జరుగుతూ ఉంటుంది. జియా అందరికీ గురించి హీరోయిన్కి చెప్తా ఉంటుంది, చూడు ఎంతమంది చూస్తున్నారు కొట్ట అనేటప్పటికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ అలా చూస్తూనే ఉంటాడు పక్క నుంచి. ఈ లోపల క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది యాంకరు, అసలే మీరు ఇదంతా చేయగలగడానికి ముఖ్య కారణం ఏంటంటే నా వైఫ్ ఆ టైంలో నాకు గుర్తుకొచ్చింది. నా వైఫ్ దగ్గరికి నేను ఎలాగైనా క్షేమంగా చేరుకోవాలనిపించింది, అందుకోసం ఇదంతా చేయగలిగాను అనేటప్పటికీ, సార్ మీ వైఫ్ అంటే మీకు అంత ఇష్టం అంటే నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం అంటే, సరే అయితే ఆవిడ ఎవరో తెలుసుకోవచ్చా అంటే, తను కూడా ఇదే కంపెనీలో వర్క్ చేస్తుందంటే తను మాకు పరిచయం చేయరా అంటే, లేదు తన ప్రైవసీకి నేను అడ్డం రాను, ఒకవేళ తను ముందుకు వస్తే కనుక నాకు ఓకే అనేటప్పటికీ, బట్ ఫస్ట్ తన పర్మిషన్ తీసుకోవాలనేసి చెప్తా ఉంటాడు. అలా అని అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి బేబీ అని పిలవగానే హీరోయిన్ అలా చూస్తూ ఉంటే జియా అయితే కనుక నవ్వుతుంది అనమాట. యాంకర్ అయితే కనుక వీళ్ళిద్దరినే చూసి చూపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ లైవ్లోని. వీళ్ళిద్దరూ అలా హ్యాపీగా అయితే కనుక చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఇప్పుడు అఫీషియల్గా అందరి ముందు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక నడుచుకుంటూ వస్తేటప్పటికి మొత్తం అందరూ అయితే కనుక వావ్ రొమాంటిక్ కపుల్ నడుస్తూ ఉంటారనమాట. నిజంగా వీళ్ళిద్దరు కపుల్ చాలా బాగుంటారు అనేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, నా లైఫ్కి నువ్వే పైలట్వి కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తావని లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటానంటే హా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో అయితే కనుక 2 డైమండ్ రింగ్స్ తీసుకుని వచ్చి ఉంటాడు. అవి అయితే కనుక ఇద్దరు ఒకరికొకరు చూసుకొని అనమాట పెట్టుకుంటారు. ఇక్కడితో ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.